వాటిని జీవితంలో అమలుపరిచేవారిగా ఉండాలి. हमारे जिंदगी में अमल करने वाला बने. రండి, आइए, బైబిల్లో बाइबल में అనేక మంది వ్యక్తులు ఉన్నారు. कई सारे लोग हैं, వాళ్ళ ద్వారా అదృశ్య దేవుడు మరి ప్రదర్శించబడ్డాడు భూమి उनके మీద. द्वारा अदृश्य परमेश्वर प्रकट किया गया है. చూడండి, देखिए, మనం ఆదికాండము 16వ అధ్యాయంలో उत्पत्ति का 16 अध्याय, అక్కడ మనకి అబ్రహాము, శారా, లోతు, మరి హగరు, మరి వీళ్ళు మనకు కనిపిస్తారు. तो हमें वहाँ पे मिलते हैं कि अब्राहम, शारा, लूत और हजीरा. అయితే ఇక్కడ అబ్రహాము, శారా, హగరు ఒక కుటుంబస్తులు, ఒక మధ్య వాళ్ళ మధ్య జరిగినటువంటి సంఘటన. यहाँ पे हम देखते हैं अब्राहम, शारा और हजरे के बीच में, ये जो एक परिवार है इनके बीच में जो कुछ घटना घटी है. చూడండి, ఆదికాండము उत्पत्ति 16వ అధ్యాయం 1వ వచనం కనుక చదివితే 16 का पहला वचन पढ़ेंगे तो 16వ అధ్యాయము 16 अध्याय. రండి, ఆదికాండము आइए, उत्पत्ति का 16వ అధ్యాయము 16 अध्याय, 1వ వచనం. पहले वचन. అబ్రహాం భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు అగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రహాంతో చెప్పెను. అబ్రహాము శారా మాట వినును అని రాయబడి ఉంది. तो 16 अध्याय पहला और दूसरा वचन देखेंगे. अब्राहम की पत्नी सारे की कोई संतान ना थी, इसके हाजिरा नामक की एक मिस्री दासी थी. सारे ने अब्राहम से कहा, देख यहोवा ने तो मेरी कोख बंद कर रखी है, इसलिए मैं तुझसे विनती करती हूँ कि तू मेरी दासी के पास जा. संभव है कि मेरा घर उसके द्वारा बस जाए. सारे की ये बात अब्राहम ने मान ली. ఇక్కడ శారా ఏమందంటే, నాకు పిల్లలు లేరు కాబట్టి నీవు ఇదిగో మన దాసి అయిన అగరుని పెళ్లి చేసుకో. तो यहाँ पे सारे क्या कहती है, मेरी तो कोई संतान नहीं है, इसलिए हमारे दासी हजरा से आप शादी कर. ఆమె ద్వారా మనకు పిల్లలు పుడితే इसके द्वारा अगर हमारे संतान होगा మన పిల్లలు అవుతారు. वो हमारी होंगे. ఆమె ద్వారా మన పిల్లలు పుడితే इसको संतान होने से మన పిల్లలు वो అవుతారు. हमारी ही संतान होगा. కాబట్టి నువ్వు ఆమెను పెళ్లి చేసుకో. इसलिए उसके पास जा. అయితే అబ్రహాము अब्राहम శారా మాట విన్నాడు. शारा की सुन ली, శారా మాట విన్నాడు. शारा की मान ली. అంతకు ముందే इससे पहले ही దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. परमेश्वर ने अब्राहम से बात की. అబ్రహాంతో ఏమన్నాడంటే, अब्राहम से क्या कहा, నీ సంతానం, तुम्हारा संतान, నీ సంతానం तेरा ही నువ్వు संतान ఏ యొక్క ప్రదేశంలో నిలబడ్డావో जिस जगह तू खड़ा है, మళ్ళీ ఇక్కడికి వస్తారు. फिर वहीं पे ही तेरा संतान वापस నీ आएगा. సంతానము ఆకాశపు నక్షత్రాల వలె లెక్కలేంత సంతానం అవుద్ది. तेरे संतान आकाश के तारा गणों से भी अधिक होगा. అయితే అబ్రహాము నమ్మాడు. अब्राहम ने तो भरोसा किया. అది నీతిగా ఎంచబడిందని చెప్పి 15వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. 15 की 6 में ये बात लिखा है, उसने यह विश्वास किया तो ये बात वजह से वो धर्मी गिना गया. 5వ వచనంలో, ఆదికాండం 15వ వచనంలో, उत्पत्ति के 15 की 5 में యెహోవా అతను బయటికి తీసుకొచ్చి, यहोवा परमेश्वर ने उन्हें बाहर నువ్వు ले आया. ఆకాశం వైపు చూడు, आकाश की ओर दृष्टि कर, నక్షత్రాలను లెక్కించడానికి నీకు చేతనంత వరకు లెక్కించు तो तारागणों को गिन सकता है तो गिन. అది అని ఆయనకి ఆజ్ఞాపించాడు. तो उनसे कहा, అతనితో నీ సంతానం ఇంత అంటే ఇన్ని నక్షత్రాలంత అవుతుంది నీ సంతానం. तो फिर उनसे कहा तेरा वंश ऐसा ही होगा. చూసారా? देखा. అయితే ప్రియులారా, तो प्रियो, దేవుడు అబ్రహాముని మరి ఈ యొక్క ఆశీర్వాద కారణంగా ఎన్నుకున్నాడు. तो परमेश्वर अब्राहम को आशीर्वाद के कारण के అంటే అబ్రహాం యొక్క సంతానం ద్వారా భూలోకంలో ఉన్న వంశాలన్నీ ఆశీర్వదించబడాలని దేవుని ఉద్దేశం. तो परमेश्वर का उद्देश्य है कि अब्राहम के इस वंश के द्वारा पृथ्वी पर के सारे कुल आशीष पाए. భూమి మీద ఉన్న మనుషులందరూ, पृथ्वी पर के सारे लोग, అందరూ ఆశీర్వదించబడాలి. सबके सब आशीर्वाद पाए. అసలు అబ్రహాము దేవుణ్ణి ఒక క్వశ్చన్ అడిగాడు. अब्राहम ने परमेश्वर से प्रश्न पूछा, నేను దీని మళ్ళీ వచ్చి ఇక్కడ ఉంటానని చెప్పి ఏంటి దానికి ఒక నిదర్శనం ఏంటి అని అడిగాడు. तो अब्राहम ने परमेश्वर से पूछा, फिर से मेरा वंशज आके और आएंगे बोलकर क्या एक चिन्ह बताइए पूछा. దేవుడు అని తెలియజేశాడు. परमेश्वर ने उनको दिखा दिया. 15వ అధ్యాయం చదువుకోండి. अब पूरा 15 अध्याय को पढ़िएगा. క్లియర్ గా రాయబడి ఉంది. वह साफ साफ लिखी गई है. క్లియర్ గా రాయబడి ఉంది. साफ साफ लिखी गई है. కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, అయితే तो फिर ఇక్కడ
అబ్రహాముకి దేవుడు సంతానం ఇవ్వబోతున్నాడు. अब्राहम को परमेश्वर संतान देने पर था. ఒకవేళ శారతో చెప్పాడేమో, क्या पता शारै से कहा होगा, శారాతో చెప్పాడేమో. शारै से कहा होगा, ఎందుకంటే क्योंकि ఇక్కడ అబ్రహాము తోటి దేవుడు మాట్లాడినప్పుడు जब अब्राहम से परमेश्वर ने बात किया था అప్పుడు అబ్రహాం ఒక మాట అన్నాడు. तो अब्राहम ने एक बात कहा था. 2వ వచనం 15వ అధ్యాయం 2వ వచనం 15 की 2 में कहा था. అబ్రహాము ప్రభు అయిన యెహోవా సంతానము లేని వాడిని నాకు ఏం బహుమానం ఇస్తావు నాకు నువ్వు? तो अब्राहम ने कहा, हे प्रभु यहोवा, मैं तो निर्वंश हूँ और उसके लिए मेरे लिए क्या आशीष देगा तू? దమస్కు వాడైన ఎలియాజరే నా తదనంతరం ఆస్తికి వారసుడు అవుతాడు. और मेरे घर का वारिस ही ये दमस्कवासी एलियाजर ही होगा ना. దేవుడు ఒక బహుమానం ఇస్తానన్నాడు. परमेश्वर ने एक इनाम दूंगा बोला. 1వ వచనం కనుక చూస్తే पहले वचन देखिएगा तो దేవుడు అన్నాడు, యెహోవా దర్శనంలో మరి అబ్రహాంతో ఏం చెప్పాడంటే, परमेश्वर ने अब्राहम के दर्शन में अब्रामा, कहा था, अब्राम భయపడకు, डरो मत, నేను నీకు డాలు నీ అత్యధికమైన బహుమానము అయి ఉన్నాను. तो कहता है मत डर, तेरी डाल और तेरा अत्यंत बड़ा प्रतिफल मैं हूँ. దేవుడు ఏంటంటే అబ్రహాంకి अब्राहम के लिए परमेश्वर क्या था? డాలు डाल. అంటే ఏంటి? क्या था? నేను ఎక్కడ పోయి నేను కాపాడుతాను. आप जहाँ कहीं भी जाओ मैं आपको बचाऊंगा. యుద్ధంలో సిపాయిలు డాలు ఖచ్చితంగా పట్టుకుంటారండి. युद्ध में सिपाही जरूर डाल पकड़ेंगे. ఆ డ్రెస్ వేసుకున్నాక जैसे युद्ध के वस्त्र पहनेंगे, డాలు లేకుండా ఎల్లరు. बिना डाल के नहीं जाएंगे. డాలు ఉండాలి, डाल तो होनी है, కత్తి ఉండాలి. तलवार भी होनी है, కత్తి ఉంటది, డాలు ఉంటది. तलवार भी होनी है, डाल भी होनी ఈ है. డాలు తోటి శత్రువు యొక్క ఆ యొక్క వచ్చే ప్రతి ఒక్కటి అక్కడ నుంచి చూడండి ఎదుర్కోవటానికి ఈ డాలు. डाल इसलिए है कि शैतान से आने वाला हर एक तीर का सामना करने, అంటే నేను శత్రువు నుంచి నేను కాపాడుతాను. यानी कि शत्रु से मैं आपको बचाऊंगा. ఇంకోటి అంటున్నాడు, और कहता है, నీకు అత్యధికమైన బహుమానం అయి ఉన్నాను నేను. कहता है कि तेरा अत्यंत बड़ा प्रतिफल में ही हूँ. నాకేం బహుమానం ఇస్తావు ప్రభువా? तो ये बोल रहे मेरे लिए क्या इनाम देगा? प्रतिफल సంతానం देगा. లేని వాడిని అయిపోయింది కదా. संतान तो मेरे पास है ही नहीं, నాకు సంతానం లేదు కదా, मैं तो निर्वंश का हूँ. నాకేం బహుమానం ఇస్తావు నువ్వు? मुझे ऐसा क्या प्रतिफल देगा? అదిగో నీ ఆ ఎలియాజరు చాలు నాకు. तो मेरे लिए वो एलियाजर ही काफी है. ఆ ఎలియాజరు నా తదనంతరం నా ఆస్తికి వారసుడు అవుతాడు. तो वही मेरा वारिस होगा, एलियाजर ही. అయితే तो फिर దేవుడు అన్నాడు, परमेश्वर రా నువ్వు నక్షత్రం లెక్కేసుకో, आओ बाहर आओ और तारा गणे को गिनो, ఇంత సంతానం అవుతుంది. कितना वंश होगा तेरा. దేవుడు ఖచ్చితంగా అబ్రహాంతో మాట్లాడాడు. परमेश्वर ने यहाँ पे ठीक ठीक अब्राहम से ఆ बात किया. దినాల్లో దేవుడు డైరెక్ట్ గా మాట్లాడేవాడు. उन दिनों में परमेश्वर सीधा सीधा बात करता ఎవరితో था. మాట్లాడాలనుకున్నాడు వాళ్ళతో డైరెక్ట్ గా మాట్లాడేవాడు. जिनसे भी बात करना चाहता था वो सीधा सीधा बात करते थे. అయితే तो फिर ఈ మాట షారాతో అని ఉంటాడు. ये बात शारा से भी बताया అప్పుడు होगा. షారా ఏమనుకుంటది? शारा ने क्या सोची होगी? ఎదురికి నాకు పిల్లలు కనలేరు मेरे से तो संतान है ही नहीं. దేవుడు పిల్లలు లేకుండా చేసాడు. परमेश्वर ने मेरे कोख को बंद कर అయితే दिया. నీతో మాట్లాడాడు కదా దేవుడు. आपने आपसे बोल दिया था ना परमेश्वर అయితే ने. మన ఇంట్లో ఒక స్త్రీ ఉంది కదా, तो हमारे घर में एक और स्त्री भी है ना, ఆమె దాసి. वो दासी हमारी. ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన దాసి ఉంది కదా, मिस्र से लाए उस दासी को, ఆమె పెళ్లి చేసుకో. उसी के साथ जा. పెళ్లి చేపించింది షారా. तो शारा ने ही ऐसा किया था. అయితే तो फिर పెళ్లి చేసిన తర్వాత కొన్ని నెలలకే ఈ హగరు గర్భవతి అయింది. तो उसके कुछ दिन के बाद हजरा गर्भवती हुई. అయితే तो फिर అప్పటి నుంచి అంట तब से తన యజమానురాలినంట తుచ్చంగా చూడటం మొదలు పెట్టింది. तो अपने मालकिन को छोटी तुच्छ दृष्टि से देखने అంటే लगी. నాకు గర్భం నీకు గర్భం రాలేదు, तो ऐसा लग रहा है कि मैं तो गर्भवती हूँ मगर तेरे से नहीं हुआ, నీకు గర్భం రాలేదు, तेरे से नहीं हुआ, నాకు గర్భం వచ్చింది చూడు, देखो मैं गर्भवती हुई हूँ. దేవుడు నన్ను ఆశీర్వదించాడు परमेश्वर చూడు ने मुझे आशीष दिया देख. అని తన యజమానురాల్ని మరి తుచ్చముగా చూస్తుందని చెప్పి షారాకి కొంచెం డౌట్ వచ్చింది. शाराई को लगा था ये इस प्रकार हजरा मुझे नीचे नजर से तुच्छ नजर से देख रही है बोलकर. మళ్ళీ ఏమంటుందంటే షారా, फिर क्या कहती है शारा? ఇదిగో నీ వలన నాకు చాలా బాధ వచ్చిందని అబ్రహాం అంటుంది. अब्राहम से कहती है कि तेरे वजह से मेरे ऊपर बड़ा उपद्रव आया. నువ్వు అగరం చేసుకున్నావు. तू हजरा के पास गए. అయితే तो फिर ఆ అగరు చేసుకున్న తర్వాత గర్భం వచ్చింది. ఆ గర్భం వచ్చిన తర్వాత నన్ను అసహ్యంగా చూస్తుంది. जब से वो गर्भवती हो गई तब से मुझे तुच्छ जानती है. ఏం చేయాలి? मैं क्या करूं? ఏం చేయాలని क्या करूं? అప్పుడు అబ్రహాం అన్నాడు, तब अब्राहम ने कहा, చూడండి 16వ అధ్యాయం 6వ వచనం, 16 का 6 में 16వ వచనంలో, 16 के ఇదిగో 6 నీ దాసి నీ చేతిలో నీ చేతిలోనే ఉంది, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయవచ్చు. तो अब्राहम ने साराई से कहा, देख
तेरी दासी तेरे वश में है, जैसा तुझे भला लगे वैसा ही उसके साथ कर। అప్పటి నుంచి ఈ శారా ఈ అగర్ను కష్టపెట్టడం మొదలుపెట్టింది. तब से सारे ने हाजरा को दुख देने लगी, అన్ని విషయాల్లో కష్టపెడుతుంది, हर एक विषय में दुख देने लगी, ప్రతి విషయంలో కష్టపెడుతుంది. हर एक विषय में दुख देने लगी। అయితే ఈ అగరు తట్టుకోలేకపోయింది. तो हाजरा बर्दाश्त नहीं कर पाई। చూడండి, కుటుంబాల్లో కొన్నిసార్లు ఒకరి మీద ఒకరికి అసూయ వచ్చినప్పుడు, तो कई बार परिवार में एक दूसरे के ऊपर जैसे घृणा आने लग जाता है, ఒకళ్ళంటే ఒకళ్ళకి పడినప్పుడు, एक दूसरे से बनता नहीं है, ఒకళ్ళ మాటలు ఒకళ్ళకి నచ్చనప్పుడు, एक दूसरे की बातें पसंद नहीं ఇక్కడ కుటుంబ आती। విషయాన్ని బాగా మనం గమనించాలి. यहाँ पे पारिवारिक विषय को अच्छी तरह हम समझ सकते हैं। ఒకళ్ళ మాటలంటే ఒకళ్ళకి గిట్టవు, एक दूसरे को बनता नहीं, ఒకళ్ళ మాట అంటే ఒకళ్ళు వినరు, एक दूसरे को सुनता नहीं, మరి సమాధానం లేదు, बीच मेल मिलाप नहीं, అక్కడ శాంతి లేదు. बस शांति नहीं है। అప్పుడు तब ఈ అగరు ఏం చేసిందంటే हजरा ने क्या ఆమె किया, దగ్గర నుంచి పారిపోయింది. वहां से भाग गई, అంటే తట్టుకోలేక, बर्दाश्त नहीं कर ఆమె पाई। చేస్తున్నటువంటి హరాస్మెంట్ తట్టుకోలేక तो वो हरासमेंट कर रही थी, वो बर्दाश्त नहीं कर पाई, పారిపోయింది. वो भाग चुकी थी। పారిపోయినప్పుడట जब भाग गई तो 7వ వచనంలో 7वें वचन में, యెహోవా దూత ఎడారిలో షూరుకుపోయే మార్గంలో నీటి బుగ్గ దగ్గర ఆమెను కనుగొందంట. तब यहोवा का दूत ने उसके जंगल की शूर के मार्ग पर जल के एक श्रोते के पास पाया। ఎప్పుడైనా నేను గమనించండి, आप कभी भी देखिए, బైబుల్లో పాత నిబంధనలో యెహోవా దూత అని అక్కడ కనపడ్డా గానీ, कहीं पे भी पुराने नियम में यहोवा का दूत करके दिखाई देती है, ప్రభు దూత అని కనపడ్డా या గానీ, प्रभु के दूत करके भी दिखाई ఆయన दिया। యేసు ప్రభువే, वो दूत यीशु मसीह है, ఆయన యేసు ప్రభువే. वो यीशु मसीह ही है। అందుకే इसलिए అబ్రహాంతో ఏమంటాడంటే, अब्राहम से क्या कहता है, అబ్రహాంతో అంటాడు, अब्राहम से कहता है, నేను అబ్రహాం పుట్టక ముందే ఉన్నాను. తర్వాత మాటలు చెప్పు, అబ్రహాం పుట్టక ముందే ఉన్నాను నేను. यीशु मसीह कहता है कि मैं अब्राहम से पैदा होने से पहले से हूँ, నేను అబ్రహాం పుట్టక ముందే मैं ఉన్నాను. अब्राहम के पहले से हूँ। నిజం మాట్లాడాడండి, तो यीशु ने सच बोला था, నిజం మాట్లాడాడు. सच बोले ఆ थे। మాటకి అబ్రహాంని, ఆ యేసు ప్రభుని చాలా అమాయకుడుగా వాళ్ళు జమగట్టారు. तो इस बात को लेकर यीशु मसीह को उस समय के शास्त्री परिचय ने ये बहुत भोला या बावला ये करके समझा, ఏ పిచ్చోడని, इनको पागल समझा। ఇటు పిచ్చోడు, శబల చిత్తుడు. तो इनके चित्त ठिकाने नहीं है बोला। యేసు ప్రభు యొక్క మరి గృహంలోనే మరి మరియమ్మ యొక్క ఆ కుమారులు పెళ్ళయింది. మరియమ్మకి యేసు ప్రభు పుట్టిన తర్వాత పెళ్లి చేసుకుంది, तो यीशु मसीह पैदा होने के बाद मरियम की शादी हुई थी, పిల్లలు పుట్టారు. उनको और संतान हुआ। వాళ్ళు కూడా యేసు ప్రభుని శపథిస్తున్నారు అన్నారు. उन्होंने भी यीशु मसीह को कहा इनका चित्त ठिकाने में దీనికి नहीं బట్టి है। మనం అర్థమవుతుందంటే, इसे हमें क्या समझ में సత్యం आता है, అనేది మనుషులకు చాలా చేదుగా ఉంటది. तो सत्य जो है इंसान को बड़ा बुरा लगता है। మనం సత్యం చేస్తున్నప్పుడు మనుషులో మరి ఒక చేదు అనుభవాలు మనుషులకు వస్తాయి. तो हम सच्चाई को बताते तो सामने वाला से कड़वे अनुभव को पाना पड़ता है, వాళ్ళు దాన్ని వాళ్ళని గ్రహించలేరు, वो समझ नहीं पाते, ఆ సత్యాన్ని గ్రహించలేరు. सच्चाई को समझ नहीं पाते। ఎందుకంటే మనిషి తన ఆలోచనలు తన విచారంలో ఉంటాడు కానీ इंसान क्योंकि अपने ही सोच में रहता है, దేవుని యొక్క ఆలోచనలు దేవుని యొక్క మనస్తత్వంలో ఉండడం. परमेश्वर के विचार में नहीं रहता। సంఘాల్లో కూడా అంతే. कलिशा में भी ऐसी होती है, దైవదాసులు ఏదైనా పని చేస్తున్నప్పుడు प्रभु का दास कुछ काम करता है, అలా ఎందుకు చేయాలి, ऐसा ही क्यों करे, ఇలా ఎందుకు చేయాలి, ऐसा क्यों करना, అదే ఏం చేయాలి, ऐसा ही वैसा क्यों कर रहे हैं, ఇది ఎందుకు చేయాలి ऐसा क्यों नहीं करना, అనేది కూడా కొన్నిసార్లు మనకి ఒక అలవాటు వచ్చుద్ది. इस तरह हम सोचते कई बार, ఎందుకంటే మనం అర్థం చేసుకోలేము. क्योंकि हम नहीं समझ पाते। దైవదాసుడు చేస్తున్న పని మనం అర్థం प्रभु చేసుకోలేము. के दास के करने वाला काम को हम समझ नहीं पाते, అదెందుకు చెయ్యాలి, ऐसा क्यों करे, ఇదెందుకు చెయ్యాలి, ऐसा क्यों करे, ఇదేంటి ऐसा क्यों, అని మనం కొన్నిసార్లు సనుక్కుంటాం. इस प्रकार हम कई बार कुड़कुड़ाते हैं। అయి ఉండకూడదు, ऐसा नहीं रहना चाहिए, అయి ఉండకూడదు. ऐसा नहीं कुड़कुड़ाना है। దైవదాసుడు చేస్తానంటే మంచి చేస్తున్నాడు, अगर प्रभु का दास कुछ भी कर रहा है तो अच्छा ही कर रहा है, దేవుని పని చేస్తున్నాడు, परमेश्वर का काम कर దేవుని रहा పని జరిగించాలి. है, परमेश्वर का काम करना है। దానికి మనం కూడా उस काम को लेकर ఆయనతో పాటు సహకరించాలి, उनके साथ हम सहभागी होना है, సహకరించాలి, साथ देनी है, ప్రేమపూర్వకంగా సహకరించాలి. प्रेम से साथ देनी है। కాబట్టి इसलिए ఇక్కడ ప్రియులారా, देखिए, మనం జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనిస్తే या देखिए చూడండి, యేసు ప్రభుల వారిని ఎంత హీనంగా చూశారంటే మొదటి శతాబ్దంలో. पहले शताब्दी में मसीह यीशु को लोगों ने इतना तुच्छ दृष्टि से देखा कि ఎందుకంటే నిజం చెప్పాడు, क्योंकि उन्होंने सत्य बोला था, నిజం చెప్పాడు, सत्य बोला। సత్యం అది. वो सच था। నేను అబ్రహాం పుట్టక మునిపే ఉన్నాను, उन्होंने कहा था मैं अब्राहम की पहले से हूँ। అబ్రహాం నన్ను చూడాలని ఎంతో తహతహలాడాడు. अब्राहम मुझे देखने के लिए बड़ा इच्छा रखा। ఎలా ఉంటదండి ఈ మాటలు, ये बात उस समय के लोगों को कैसा लगा होगा, ఎలా ఉంటది ఈ మాటలు कैसा लगा होगा। చూడండి ప్రియులారా, देखिए प्रियो, ఇక్కడ యెహోవా దూత यहोवा का दूत ఎడారిలో वहाँ पे जंगल के ఆ मार्ग में, షూరుకు పోయే మార్గంలో शूर के मार्ग में నీటి దగ్గరంట एक जल के
के सोते के ఈ पास అగర్ను కలుసుకుందాం. हाजिरा से मिली। అగర్ను కలుసుకుని हाजिरा से मिलकर 8వ వచనం కనుక మనం చదివితే 8वें वचन पढ़ेगा तो ఆ 8వ వచనంలో చూడండి, 8వ వచనంలో శారాయి దాసి అయిన అగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగినందుకు అది నా యజమానురాలైన శారాయి వద్ద నుండి పారిపోవుచున్నాను అనెను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కకు వీళ్ళంత విస్తారమని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతి అయి ఉన్నావు, నీవు కుమారుని కని అతని ఇస్మాయేలుని పేరు పెట్టుదువు. అతడు అడవిగాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్య అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి జట్టు నివసించున్నానని దానితో చెప్పగా అది చూచుచున్న దేవుడవు నీవే అను తనతో మాట్లాడిన యెహోవాకు పేరు పెట్టెను. तो हम देखते हैं कि 8 से लेकर 13 तक पढ़ेंगे। हे सारे तू दासी हाजिरा, तू कहाँ से आती है और कहाँ को जाती है? उसने कहा मैं अपनी स्वामिनी सारे के सामने से भाग आई हूँ। यहोवा का दूत ने उससे कहा अपनी स्वामिनी के पास लौट जा और उसके वश में रह। यहोवा का दूत ने उससे कहा मैं तेरे वंश को बहुत बढ़ाऊंगा, यहाँ तक कि बहुतायत के कारण उसके गणना ना हो सकेगी। और यहोवा के दूत ने उनसे कहा देख तू गर्भवती और एक पुत्र जनेगी, तू उसका नाम इश्माएल रखना, क्योंकि यहोवा ने तेरे दुख का हाल सुन लिया है। और वह मनुष्य बनोली गधे के समान होगा, उसका हाथ सबके विरुद्ध ठहरेगा और सबके हाथ उसके विरुद्ध उठेगा। वह अपने सब भाई बंधुओं से के मध्य में बसा रहेगा। तब उसने यहोवा का नाम के जिसने उसने बातें की थी कहा कि अत्ताएल रोई रखा गया। मैं यहाँ भी उसके जाते हुए देखने आई నేను हूँ। చూచెను. मैंने देखा हूँ, చూచిన దేవుడు वो देखा है परमेश्वर को। ఏమంటుంది? क्या कहता है? చూచుచున్న దేవుడవు నీవే, देखने वाला परमेश्वर तू ही है। చూచుచున్న దేవుడు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. और उससे बात करने वाला परमेश्वर को इनाम रखा है। तू ఏలయనగా నన్ను చూచిన వాని నేను ఇక్కడ చూచిదిని కదా అనుకొనెను. क्या लिखा कि जिसने मुझे देखा है मैंने उसको देख ఇక్కడ ఈ అగరు ఏమంటుందంటే हजरे क्या कहती है? నన్ను చూచిన దేవుడు, जिसने मुझे देखा है, నన్ను చూచిన దేవుని నేను చూస్తున్నాను. जिसने मुझे देखा है मैं उस परमेश्वर को ఈ देखती। ఎవరండి? ఐగుప్తురాలు, ये कौन है? मिस्रवासी, అన్ని జనురాలు. अन्य जाति है। అయితే అబ్రహాంకి దాసిగా మరి తీసుకున్నాడు. तो अब्राहम के साथ वो दासी के रूप में सारे के साथ गई थी ఐగుప్తు వెళ్ళినప్పుడు. मिस्र जब गए। అయితే ప్రియులారా, इसलिए प्रियो ఇక్కడ यहाँ पे ఈ అన్ని జనురాలైనటువంటి అగరు ये अन्य जाति हजरा ఏమంటుందంటే क्या कहती है? నన్ను చూసిన, जिसने मुझे देखा, నన్ను చూచిన వారిని నేను చూస్తున్నాను. जिसने मुझे देखा मैं उसे देखती हूँ। చూడండి ప్రియులారా, देखे प्रिय, దేవుని యొక్క కనులంట 2వ కొరింథీయులకు రాసిన రెండవ దినవృత్తాంతాలు दूसरा इतिहास 16వ అధ్యాయము 9వ వచనం గనుక మనం చదివితే दूसरा इतिहास 16 का 9 पड़ेगा तो తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతట సంచారము చేయుచున్నది. देख यहोवा का दृष्टि सारी पृथ्वी पर इसलिए फिरती रहती है कि जिनका मन उसके ओर निष्कपटता रहता है। చూసారా? देखा? తన ఎడల యథార్థము హృదయము గలవారిని. तो उनकी पक्ष में जो सीधाई मन रखते हैं। ఇక్కడ శారా అగరు యొక్క తప్పేమైనా ఉందండి? हजरा का कोई गलती दिखाई दे रही है? ఏమైనా తప్పుందా? कोई भी गलती दिखाई दे रही है? ఆమె దాసిగా వచ్చింది, वो दासी के रूप में आ गई, దాసిగా వచ్చింది. दासी के रूप में आ అయితే गई। ఇక్కడ శారా ఏమంటది? यहाँ पे शारे क्या దేవుడు कहती నాకు है? పిల్లలు ఇవ్వలేదు परमेश्वर ने मुझे संतान नहीं दिया, కాబట్టి అగరుతో నువ్వు వివాహం చేసుకో. इसलिए हजरा के पास जा। దేవుడు అబ్రహాంతో ఏమన్నాడు? परमेश्वर ने अब्राहम से क्या నీకు कहा? సంతానం ఇవ్వబోతున్నాను. मैं तुझे संतान देने पर అప్పుడు అబ్రహాం ఏమనుకుంటాడు? तब अब्राहम ने क्या ఓ सोचा होगा? ఇదే కాబోలు. शायद ये ऐसा ही होगा। చూడండి, देखा? అబ్రహాము अब्राहम ఓహో ఇదే కాబోలు, शायद ऐसा ही होगा। దేవుడు నాతో మాట్లాడాడు, परमेश्वर ने मुझसे बात ही करा ఈ था। శారా చెప్పింది కరెక్టే, इशारा ने जो कुछ कहा वो सही దేవుడు है। నాతోటి परमेश्वर ने मेरे నిన్నటి साथ దినాన कल का दिन ఇదిగో నువ్వు సముద్రం యొక్క నీవు ఆకాశం యొక్క నక్షత్రాలు లెక్కేయగలిగితే లెక్కేయి,
आकाश के तारागणों को गिन सकते तो गिनो, అంత సంతానం అవుద్ది. इतना संतान होगी, నీ సంతానం అంత అవుద్ది. तुम्हारा संतान इतना ही होगा, एलिया- इतना सारा होगा। ఎలియాజరు కాదు, एलियाजर नहीं होगा वारिस, ఎలియాజరు నీకు వారిసు అవడు. एलियाजर तुम्हारा वारिस ना होगा, ఎలియాజరు వారిసు అవడు. नहीं बनेगा वारिस। ఓహో, ఇదే కామాల, इसका मतलब ऐसा ही होगा। ఇదే కామాల. यही होगा। చాలా కరెక్ట్ గానే చెప్పింది. सारे ठीक ठीक बताए। కొన్నిసార్లు మనం ఊహించుకున్న విషయం कई बार हम जो सोचते हैं, మనం ఆలోచిస్తాం, हम सोचने में बज बुझ అన్ని जाते हैं। దేవుని మాటలే అనుకుంటాం. सब बातें परमेश्वर की ओर से करके समझते కానీ हैं। దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క తలంపులు మనం చూడాలంటే వాక్యంలోకి వెళ్ళాలి. तो अगर हम परमेश्वर की सोच समझना हो तो हमें वचन के अनुसार देखना होगा। మన ముందు ఉన్నది మనకు మంచి అనిపించదు कई కొన్నిసార్లు, बार हमारे आगे जो कुछ भी ठीक जान पड़ता కానీ है, అనిపించుద్ది ठीक लगता है, మంచే, अच्छा है, చెడేం కాదు. अब बुरा नहीं। కానీ దేవుని దృష్టి ఏముంది, लेकिन परमेश्वर की नजर में क्या था, దేవుని దృష్టిలో ఏముందో అది కనుక్కోవాలి. परमेश्वर की नजर में क्या था वो पहचानना ఇది होगा। మంచిదే కదలే అని చెప్పి మనము ఇప్పుడు చూడండి, అబ్రహాంకి ఏమైంది, ఇంట్లో శోధన అయిపోయింది. तो देखो अब्राहम की हालत में क्या हो गया, परेशानी आ శోధన गई, అయిపోయింది, घर में परेशान होने लगा, శోధన అయిపోయింది. परमेश्वर घर में परेशानी आ गई। చివరికి గర్భవతి అయినటువంటి ఈ యొక్క అగరు ఇంటి నుంచి పారిపోయింది. तो उसके बाद हम देखते जो गर्भवती हजर घर से भागना पड़ा। కొన్నిసార్లు అండి మనం కొన్ని చేసుకున్న విషయాలను బట్టి మనకు చాలా బాధలు వస్తాయండి. तो कई बार हम जो कुछ करते हैं ना उसी की वजह से कई तकलीफों को खुद ही झेलना पड़ता అలా బాధలు నుంచి వదిలిపెట్టకూడదు. है। तो ऐसा तकलीफ आगे करके परमेश्वर को नहीं छोड़ना దేవుని चाहिए సన్నిధిలో మొరపెట్టాలి. और पुकारना चाहिए परमेश्वर के सम्मुख। ప్రార్థనలో ఏకాంతంగా గడపాలి. प्रार्थना में समय बिताना है। అయ్యా నాతో మాట్లాడాలి. प्रभु मुझसे बात कर। దేవుడు మాట్లాడతాడండి. परमेश्वर बात करता है, దేవుడు మాట్లాడతాడు. बात करता है, మాట్లాడే దేవుడు, बात करने वाला చూచున్న परमेश्वर- దేవుడు, क्योंकि देखने वाला परमेश्वर है, మాట్లాడిన దేవుడు. बात करने वाला परमेश्वर है। అగరుతో మాట్లాడాడు. हजरा से बात किया, ఏమంటాడు, क्या कहता है, అగరు हजरा నువ్వు వెళ్ళిపో. चले जाओ तुम। 9వ వచనం ఏమన్నాడు, 9 वचन में क्या कहा था, 16:9 16 का 9 में, నీ యజమానుల దగ్గరికి తిరిగి వెళ్ళు, तुम्हारी मालकिन के पास लौट के जाओ, ఆమె చేతి కింద లోబడి ఉండు, उसके वश में रहो, వెళ్ళిపో. चले जाओ। నాతో మాట్లాడినటువంటి దేవుడు నేను చూశాను. जिसने मेरे से बात किया है मैंने उसे देखा हूँ, నన్ను చూచిన దేవుణ్ణి जिसने मुझे देखा है నేను చూస్తున్నాను. मैं देख रही हूँ। చూచుచున్న దేవుడు, वो देखने वाला परमेश्वर है, ఆయనతో ఏం తప్పు లేదండి. उसके अंदर कोई गलत नहीं అక్కడ है, తప్పేం లేదు. हजरे का कोई गलती नहीं है। యజమానురాలు మాట ఉంది, मालकिन की बात सुनी, యజమానుడు మాట ఉంది. मालिक का बात सुनी, దేవుడు గర్భం తెరిచాడు, परमेश्वर ने उसका गर्भ खोला, గర్భం తెరిచాడు. गर्भ खोला, గర్భం తప్పకుండా ఇస్తాడండి మనకు. संतान जरूर देगा, అది వాగ్దానం అండి. वो वादा है, సంతానం తప్పకుండా ఇస్తాడండి. संतान जरूर देगा, అది వాగ్దానం, ये परमेश्वर की वादा దేవుని है, వాగ్దానం. ये परमेश्वर की మనుషుల वादा है, పట్ల దేవుని వాగ్దానం. मनुष्यों के प्रति परमेश्वर का वादा है, తొందరపడొద్దు. इसलिए वो तावली मत हो, దేవుని సన్నిధిలో గడపండి. परमेश्वर का सम्मुख समय बिताओ, దేవుని సన్నిధిలో గడపండి. परमेश्वर का सम्मुख समय बिताओ। అబ్రహాముని ఆదాముని అవ్వని తన స్వరూపంలో తన పోల్లో చేసుకున్నప్పుడు, जब आप परमेश्वर ने आदम अव्वा को अपने स्वरूप और समानता में जब వాళ్ళిద్దరికి बनाया, వివాహం జరిగించి उन दोनों का शादी कराकर వాళ్ళని ఆశీర్వదించాడు. उन्हें आशीष दिया। ఏమన్నాడు, क्या कहा, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి, अब फूलो फलो फलवंत हो जाओ, पृथ्वी को भर दो, సంతానవంతులు కండి. संतान उत्पन्न करो। అబ్రహాం ఆదాము సంతానం. आदम का संतान, జలప్రళయం అయిపోయినాక जल प्रलय खत्म होने के बाद నోవహును కూడా దేవుడు ఆశీర్వదించాడు. नूह को भी प्रभु ने आशीष किया, ఎక్కడ నుంచి మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, సంతానవంతులు కండి, और आप फूलो फलो फलवंत हो जाओ, संतान से पृथ्वी को भर दो, భూమిని నిండించాలి. पृथ्वी को भरना है। మానవుల పట్ల దేవుని యొక్క ఉద్దేశ్యం परमेश्वर के उद्देश्य मनुष्यों के प्रति यही, ఏదో విధంగా లేట్ అవ్వచ్చు, तो कारण कई बार देर हो सकता है, కానీ ఇస్తాడు, लेकिन देगा जरूर, ఇస్తాడు, देगा, తప్పకుండా ఇస్తాడు. जरूर देगा। కొంతమంది कुछ लोग కొన్ని సంవత్సరాల తర్వాత సంతానం లేనప్పుడు कुछ समय लगता है संतान होने में, देर लगता तो ఇక దేవుడికి ఇష్టం కాదు కామాల, सोचते हैं परमेश्वर का इच्छा नहीं होगा, ఇక దేవుడికి ఇష్టం కాదు కాబట్టి, परमेश्वर का इच्छा नहीं है, ఇష్టం కాదు కాబట్టి इच्छा नहीं है, నీ వదిలే ఇంకెందుకులే అయ్యా और क्या करना, అని ప్రార్థన చేస్తామో అనుకుంటారు. इस तरह प्रार्थना करना भी छोड़ देते ఆ हैं, యొక్క క్వాబులో ఆ యొక్క అనుభవంలో లేకుండా మానుకుంటారు, उस अनुभव में नहीं रहते, उस ख्वाब में नहीं रहते, మానుకుంటారు. छोड़ देते ఇక దేవుడి చిత్తం కావాలనుకుంటారు. सोचते हैं यही परमेश्वर का इच्छा है। చెప్పలేదుగా దేవుడు, परमेश्वर ने तो नहीं बोला ना ऐसा, చెప్పాడు అట్లా, क्या ऐसा थोड़ी बोला था, చెప్పలేదు కదా. ऐसा नहीं కానీ बोला। వాక్యం ఏం చెప్పాడు, लेकिन वचन में क्या कहा, వాక్యం ఏం చెప్పాడు, ఆదాము సంతానం, మనం हम आदम के संतान है, ఆదాము సంతానం. आदम का ही संतान है, ఆదాము అంటే అబ్రహాము ద్వారా
ఈ భూలోకములన్నీ ఆశీర్వదించబడతాయి, అబ్రహాము నీకు ఒక కుమారుడు పుడతాడని చెప్పాడు. तो अब्राहम तुम्हें एक पुत्र होगा, उस पुत्र के द्वारा पृथ्वी के सारे कुल आशीष पाएंगे. కాబట్టి ఆశీర్వాదక కారణంలో మనం ఉన్నాం. हम आशीर्वाद का कारण है, క్రీస్తులో ఆశీర్వాదం పొందుకోవడానికే మనం ఉన్నాం. मसीह में आशीष पाने के लिए है. తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. तो जरूर परमेश्वर मदद करेगा. ఎడవను ఎడబాయనన్నాడు. प्रभु ने कहा तुम्हें ना छोड़ूंगा ना చిన్న त्यागूंगा. చిన్న సమస్యలతో కృంగిపోతాం. छोटी छोटी समस्या में हम हार जाते కొన్ని हैं. మనకు సమస్యలు ఎదురొస్తాయి, कई सारे समस्या सामने आ जाते हैं. అనుకోకుండా సమస్యలు ఎదురొస్తాయి, अचानक ऐसी समस्या आ जाते हैं, వెంటనే కృంగిపోతాం. तुरंत हम हार जाते हैं. ఏంటి దేవుడు क्या है भगवान? చూడండి, వెంటనే దేవుడి మీదకి వచ్చేసింది. तुरंत हम परमेश्वर के ऊपर आरोप लगाते हैं. మానవుడికి ఉన్నటువంటి గొప్ప వీక్నెస్ ఏం తెలుసా? इंसान के अंदर का कमजोरी क्या पता है? ఏదన్నా ఒక సమస్య వస్తే और कोई समस्या आती है వెంటనే దేవుడి మీదకి వెళ్ళిపోతుంది. तुरंत परमेश्वर के ऊपर थूक देते हैं. ఏమంటారు సార్? क्या बोलते पता है? ఏం దేవుడు అండి? क्या भगवान है? క్రైస్తవులైతే ईसाई हो तो ఏం దేవుడు అండి? क्या ईश्वर है? అద్భుతాలు చేయాలి కదా. अद्भुत कार्य करना चाहिए ना. ఏం నేను రక్షించబడి ఏంటి అవసరం? ఏం నా లాభం? मैं उद्धार पाके क्या फायदा हुआ? దేవుని సన్నిధికి వెళ్ళి ఏం లాభం? परमेश्वर सम्मुख में जाके क्या फायदा हुआ? వెంటనే మనం దేవుని మీద ఆష్టపోతాం. तुरंत परमेश्वर के ऊपर आरोप लगाते हैं. అందుకే అన్నాడు, इसलिए कहता है దేవుణ్ణి శోధించొద్దు. परमेश्वर को नहीं परखना. సైతానా, हे शैतान, ఏ అపవాది, हे इब्लीस, దేవుని శోధించొద్దు. परमेश्वर को नहीं నేను परखो. చెప్తున్నాను ఈ రోజు మీకు, मैं आज कहता हूँ आपसे, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, पवित्र आत्मा परमेश्वर कहता ఎప్పుడు है దేవుని శోధించొద్దండి. कभी भी परमेश्वर को नहीं परखना. దేవుని శోధించొద్దు ఎప్పుడు. नहीं परखना कभी भी. ఆయన మంచివాడు. वो अच्छा है. చూడండి, देखिए తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. तो उसके प्रति जो सीधा मन रखकर चलते हैं उन पर तरस खाने के लिए परमेश्वर की कृपा दृष्टि संसार पे लगी हुई है. ఎప్పుడు దేవుణ్ణి చూడని అగర్తోటి దేవుడు మాట్లాడాడు. हाजिरा ने कभी परमेश्वर को नहीं देखा, उस हाजिरा से परमेश्वर ने बात किया. దేవుడు ఆ యొక్క అగర్ యొక్క ఆ యొక్క పరిస్థితిని చూశాడు. तो परमेश्वर उस हाजिरा का हालत देखा. ఎప్పుడైనా ఒకటే, कभी देखो నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. परमेश्वर आज और कल हमेशा एक सा रहने वाला. ఆయన స్వభావానికి విరుద్ధంగా చేయడు. वो अपना स्वभाव का विरुद्ध नहीं करता कुछ भी. అగరును చూసిన దేవుడు, ఆమె సమస్యలను చూసిన దేవుడు మనల్ని కూడా చూస్తున్నాడు, మన సమస్యలను కూడా చూస్తున్నాడు. हाजिरा को देखने वाला परमेश्वर, उसकी समस्याओं को देखने वाला परमेश्वर हमें भी देखता है, हमारी समस्याओं को भी देखता है. మారని దేవుడు, वो ना बदलने वाला परमेश्वर, మారని దేవుడు. ना बदलने वाला ఆకాశం परमेश्वर. భూమి గతించిపోయినను ఆయన మాటలు ఎప్పుడు గతించవు. पृथ्वी और आकाश टल जाए मगर उनकी बातें कभी नहीं टलेगा. మనుషులు ఒకవేళ నమ్మకపోయినా, మనుషులకు నమ్మిక లేకపోయినా ఆయన నమ్మకమైన దేవుడు. तो अगर हम मनुष्य भरोसामंद ना हो फिर भी परमेश्वर वो भरोसा के योग्य परमेश्वर है. చూడండి పిల్లరా, देखिए प्रियो, కొన్నిసార్లు అంటాడు, कई बार कहता है మన చూడండి ఇక్కడ మా కీర్తనాకారుడు भजनकार, देखो 139 కీర్తన 139 भजन संहिता 139వ కీర్తనలో 139 भजन 1 నుంచి 6 గనుక మీరు చదివితే 1 से लेकर 6 तक देखेगा. చూడండి ఇక్కడ ఏమంటాడంటే, क्या कहता है? నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. 139 139 1 నుంచి 6 తర్వాత అక్కడ చూసుకోండి మీరు. 139 కీర్తన 139 भजन संहिता చూడండి, తీయండి 1 से लेकर 6 तक. అక్కడ చూసుకోండి. అక్కడ 139వ కీర్తనలో చూడండి. నేను ఆ మాట మీకు అంటే అన్ని తెలియజేయ టైం లేదు కాబట్టి నేను అది చెప్తున్నాను మీకు. 139 1 నుంచి 6 వరకు 1 से लेकर 6 तक చూసుకోండి. देखिए, ఎక్కడ చూడండి, నా నడకను చూడండి 2వ వచనంలో అది చూసుకోండి. ఇక్కడ నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించి ఉన్నావు. 2వ వచనంలో मेरे विचारों को दूर से ही समझ लेता है. అక్కడ రాయబడి ఉంది. दूसरे वचन में लिखा है. తర్వాత उसके बाद 4వ వచనంలో चौथे वचन में యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. यहोवा मेरे मुंह से ऐसी कोई बात नहीं जिसे तू पूरी रीति से ना जानता हो. దావీదు మహారాజు राजा दाऊद, ఎంత నమ్మికండి దేవుడి మీద, कितना भरोसा है परमेश्वर के प्रति, ఎంత నమ్మికండి, कितना भरोसा है. ఏమంటున్నాడు? क्या कहता है? నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. मेरे विचारों को दूर से ही समझता है. యెహోవా
యెహోవా మాట నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. मेरे मुंह में ऐसी कोई बात आने से पहले तू पूरी रीति से जानता है। అంటే ఇది అర్థం ఏంటండి? इसका मतलब क्या है? మన యొక్క తల నుంచి అరికాల వరకు మన వ్యవహారం అంతా ఆయన తెలుసు. हमारी सारी हालत सर से लेकर पैर तक हमारी हर एक हरकत वो जानता है। తలపింప ముట్టక ముందే, हमारे अंदर सोच उत्पन्न होने से మనలో నుంచి पहले, మాట బయటికి రాకముందే, हमारे अंदर से सोच बाहर आने से అంటే पहले। మనం ఏమిటో దేవుని దృష్టిలో ఒకటి ఆలోచించండి మీరు. तो ऐसे में आप सोचिए हम परमेश्वर की नजर में क्या है। అసలు మనం దేవుని దృష్టిలో ఏంటో మీరు ఆలోచించండి हम ఒకసారి. आखिर परमेश्वर की नजर में क्या एक बार सोचिएगा। అంటే यानी कि అసలు ఆలోచన రాకముందే ఆయన తెలుసు అంట. हमारी सोच उत्पन्न होने से पहले ही वो जानता है। ఎందుకో తెలుసా? क्यों पता है? ఆయన చేతి పని మనం. हम उसके हाथ के काम है। మీకు అర్థమవుతుందా? आपको समझ में आ रहे? ఆయన చేతి పని हम మనం. उसके हाथ की काम है। ఆయన మనల్ని పూర్తిగా తన హస్తాలతో చేసి, उन्होंने अपने हाथों से हमको बनाया है, హస్తాలతో చేసి अपने हाथों से बनाकर మనల్ని ఈ లోకంలో తీసుకొచ్చాడు. हमें लाया है इस संसार में। మనలో ఉన్న ప్రతి ఒక్కటి ఆయనకి తెలుసు. हमारे अंदर के हर एक विषय वो जानता है। మనలో ఉన్న ప్రతి పదార్థాన్ని ఆయన తయారు చేశాడు. हमारे अंदर की हर एक चीज को उसी ने बनाया है, తల నుంచి అరికాల వరకు. सर से लेकर पैर तक। మనలో ఉన్న పదార్థాలన్నీ రసాయనిక పదార్థాలని కొనాలంటే కొన్ని కోట్లు లక్షల డబ్బులు అవుతాయి అంట. तो हमारे अंदर की हर एक चीज को या ऑर्गन्स हो, कोई भी खून हो, नस हो, कुछ भी खरीदना तो करोड़ों रुपए लगता है। కొనాలంటే खरीदना हो तो తర్వాత సంఖ్య చెప్తాను మీకు. उसके बाद में उसका गिनती साफ बताऊंगा। ఈసారి ఆ సంఖ్య చెప్తాను మీకు. अगले बार बताऊंगा। కొన్ని లక్షల కోట్ల రూపాయలు అవుతాయి. एक करोड़ों का पैसा लगता है। మనలో ఉన్నటువంటి ఆ రసాయనిక పదార్థాలు కొనాలంటే हमारे अंदर के एक रसायन पदार्थ को खरीदना हो కళ్ళు తిరిగిపోతే మన అవయవం ఒక్కొక్క అవయవాన్ని ఆయన చేసిన ఆ తీరి చూస్తే మనకు కళ్ళు తిరిగిపోతాయి అండి. हमारे अंदर की एक अंग को उन्होंने जैसा बनाया था, अगर उसको एक बार देखेगा तो हमारे आंखें घूम जाएंगी। నీకు ఎన్నోసార్లు చెప్పాను, मैं आपको कई बार बताया हूँ। మన గురించి మనకు తెలిసిన దానికంటే మన గురించి ఆయనకి నాకు తెలిసింది కంటే ఆయన ఎక్కువ తెలుసు. तो हमारे बारे में हमें जितना पता है उससे कहीं अधिक परमेश्वर को पता है। అర్థమవుతుందా? समझ में आ रहे? నా గురించి నాకెంత తెలుసో मेरे बारे में मुझे कितना पता है, నీ గురించి నీకెంత తెలుసు, आपके बारे में आपको कितना पता है, మనకంటే కూడా మనకు తెలిసినంటే కూడా ఆయనకి ఎక్కువ తెలుసు. उससे कहीं अधिक वो जानता है ఇంకా परमेश्वर। భయం ఎందుకండి మనకి? फिर डरना किस बात की है? ఆయనలో ఉండాలి, उनमें रहना है, ఆయనలో ఎదగాలి. उन्हें बढ़ना है। మన పనే అదే కా, हमारा काम ये है, మన ప్రవృత్తే అది. हमारा काम यही है। ప్రవృత్తి అంటే ఏంటి? మన చిత్త వృత్తి. हमारी दिनचर्या నేను చెప్పాను हमने बताया था। ఎఫెసీలో, एफएसी में మన చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారమై. हमारा दिनचर्या में नया बनते जाए, మన పని అదేనండి. हमारा काम यही है। అసలు మన సమస్యను మనం ఆలోచించడం కాదు, हमारे समस्याओं को लेकर सोचना नहीं। మానవులుగా వస్తాయి, इंसान होने के नाते आते थे होए, మనకేం బాధ లేదు. फिर भी हमें कोई परेशानी नहीं। దేవుని చేతిలో మనం ఉన్నాం. हम परमेश्वर के हाथ में हैं। మన చేతిలో దేవుడు లేడు. हमारे हाथ में नहीं है परमेश्वर। జాగ్రత్తగానండి. ध्यान से सुने, మన చేతిలో దేవుడు లేడు. परमेश्वर हमारे हाथ में नहीं है, దేవుని చేతిలో మనం ఉన్నాం. हम परमेश्वर की हाथ में हैं। దేవుని పిల్లలు మనం. हम परमेश्वर का संतान ఎప్పుడు हैं। స్తుతించటము, हमेशा स्तुति करें, స్తోత్రించటము, हमेशा स्तुति करते रहे, స్తుతించాలి, స్తోత్రించాలి. हमेशा परमेश्वर का स्तुति करते रहे। చూడండి देखिए అక్కడ ఏమంటాడు దావీదు? क्या कहता दाऊद? 1వ వచనంలో 139 కీర్తన 1వ వచనంలో, भजन के 139 पहला वचन में क्या యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. हे यहोवा तूने मुझे जांच कर जान लिया है। మనల్ని పరిశోధిస్తున్నాడు ఆయన. हमारे जांचता है, నేను కూర్చుండట मेरा बैठना లేచుట उठना నీకు తెలియను. तू जानता है, అసలు ప్రతి హరకత్ ప్రతి కదలిక ఆయన తెలుసండి. हर एक हरकत वो अच्छी तरह जानता है। అప్పుడు అంటున్నాడు, तब क्या నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు. मेरे विचारों को दूर से ही समझ लेता है। నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేయుచున్నావు. मेरा चलना और मेरा लेटना तू भली भांति నా जानता है, చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. और मेरे पूरे चाल चलन का भेद जानता है। యెహోవా మాట నా నాలుకకు రాక మునిపది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. हे यहोवा मेरे मुंह से ऐसी कोई बात नहीं जिससे तू पूरी रीति से ना जानता हो। అంటే కాసేపటికి ఏం మాట్లాడబోతున్నామో ఆయన తెలుసు. हम थोड़ी देर में अगला क्या बोलने वाला है वो अच्छी तरह जानता है। కాసేపటికి మన మనసులో ఏమి ఆలోచన వస్తుందో ఆయన తెలుసు. हमारे मन से क्या विचार आने वाला है वो अच्छी तरह जानता है पहले से ही। ఏం రాబోతుందో అని తెలుసు. जो क्या आने वाला है वो पहले से जानता है। ఏం వస్తుందో అని తెలుసు. जो आने वाला है वो अच्छी तरह जानता है। మానవుడి గురించి ఇంత తెలిసిన వ్యక్తి భూమి మీద గాని పరలోకంలో గాని యేసు ప్రభు కంటే, అంటే యేసు ప్రభు నమ్మిన దేవుని కంటే ఎవరు లేరండి. तो इस संसार में इंसान को इतने अच्छी तरह जानने वाला यीशु मसीह के अलावा और कोई ईश्वर नहीं है जानने वाला। ఇంకా और
యోహాను సువార్త यूहन्ना सुसमाचार 2వ అధ్యాయము दूसरे अध्याय 24-25 2 का 24 और 25। అక్కడ యేసు అందరిని ఎరిగిన వాడు ఎవరును వాని గురించి ఆయనకు సాక్ష్యమే అక్కర్లేదు. यीशु अपने आप को उनकी भरोसे नहीं छोड़, कहता क्योंकि वे सबको जानता है। అది యోహాను సువార్త यूहन्ना सुसमाचार 2వ అధ్యాయము दूसरे अध्याय 24-25. 24 और 25। అయితే యేసు అందరిని ఎరిగిన వాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకోవడం లేదు. ఆయన మనుషుని ఆంతర్యం ఎరిగిన వాడు కనుక ఎవడును మనుషుని గురించి ఆయనకు సాక్ష్యమే అక్కర్లేదు. तो कहता है क्योंकि वे सबको जानता है और उसे आवश्यकता नहीं थी कि मनुष्य के विषय में कोई गवाही दे। ఈ రోజు మనం వింటున్న వాక్యం ఏంటి తెలుసా? आज हम सुनने वाला वचन क्या पता है? నీకంటే నాకంటే నాకు తెలిసిన దానికంటే నీకు తెలిసిన కంటే మన గురించి ఆయనకి ఎక్కువ తెలుసు. आपके बारे में मेरे बारे में हम अपने आप को कितना जानते हैं उससे कहीं अधिक वो परमेश्वर जानता है। అగరు हजेरा వెళ్ళిపో. चले जाओ। ఎక్కడి నుంచి వస్తున్నాను? कहाँ से आ रहे हो? వెళ్ళిపో. जाओ। నిజమల దగ్గరికి వెళ్ళు. आपकी मालकिन के पास चले जाओ। ఆమె చేతి కింద ఉండు. నువ్వు उसके वश में रहो। ఆమె చేతి కింద ఉండు. उसके वश में ఎందుకో रहो। తెలుసా? क्यों पता है? అగరు యొక్క పరిస్థితి అని తెలుసు. हजरे का हालत वो अच्छी तरह जानता ఎందుకో है। తెలుసా? क्यों मालूम है? ఆమె గర్భవతి. क्योंकि वो गर्भवती थी। ఆమె గర్భవతి. वो गर्भवती थी। అబ్రహాం సంతానం. अब्राहम का संतान। అబ్రహాము ద్వారా పుట్టబోయే బిడ్డ. अब्राहम के द्वारा पैदा होने वाला बच्चा। అతను 12 మంది రాజులను చేస్తానన్నాడు. उसमें से 12 राजाओं को बनाऊंगा। ఆ వంశాలను నేను ఆశీర్వదిస్తాను. उस वंश को भी आशीष दूंगा बोला। భూమి మీద ఇస్మాయిల్ వంశం కూడా ఉందండి ఇప్పుడు. इस धरती पर अभी भी इस्माइल का वंश भी है। బయట దేశాలలో కొన్ని దేశాలు ఈయన యొక్క బిడ్డలే. तो वह देशों में हम देखते हैं दुनिया में అసలు कुछ देश అసలు ఈ ప్రపంచంలో ఉన్నది అబ్రహాం సంతానం అనుకుంటా. इस दुनिया भर में ऐसा लगता है पूरा अब्राहम का ही संतान ఎందుకు? है। क्यों? ఇస్సాకు పుట్టినోళ్ళు इसहाक के जो पैदा हुआ, అబ్రహాంకి ఇస్సాకు పుట్టాడు. अब्राहम को इसहाक पैदा ఇస్సాకు యాకోబు పుట్టాడు. हुआ, इसहाक को याकूब हुआ। యాకోబు 12 గోత్రాలు. याकूब का 12 गोत्र। 8 లక్షలు అయిపోయారండి. तो कितने लाख बन गए? ఎన్ని లక్షలు అయిపోయారు? कितने लाख लोग बन ఇజ్రాయేల్ కంట్రీ गए? इजराइल का देश అంతా ఈ ఇజ్రాయేల్ అంతా ఈ అబ్రహాం సంతానమే. ये सारे जो अब्राहम का ही संतान इजराइल का తర్వాత देश। उसके बाद అగర్ సంతానం. हजरा का संतान, అగర్ కొడుకు ఇస్మాయేలు. हजरा का बेटा 12 इस्माइल। మంది రాజులను उनमें చేస్తానన్నాడు. से 12 राजा आएंगे। వాళ్ళు విస్తరించారు. वो विस्तार से వాళ్ళు बढ़ता భూమిని गया। విస్తరించారు. वो पृथ्वी पर बढ़ता వాళ్ళు गया। వ్యాపించి ఉన్నారు. वो फैला ఆ తర్వాత उसके बाद ఇంకెవరిని కెతురాని చేసుకున్నాడు. और केतुरा से शादी की। కెతురాకు పిల్లలు పుట్టారు. केतुरा का वंश వాళ్ళ పిల్లలు और उनके उनके और ఓ बच्चे। సంతానమే సంతానం. संतान ही సంతానం संतान है। చూసారండి देखा ఎంత సంతానం. कितना संतान అంత दिया। అబ్రహాం సంతానమే. सारा कुछ अब्राहम का ही संतान है। అందుకే దేవుడు లోకమును ప్రేమించాడు. इसलिए परमेश्वर ने जगत से प्रेम किया। దేవుడు లోకమును ఎందుకు ప్రేమించాడు? परमेश्वर ने जगत से प्रेम क्यों किया? నేను ఎన్నుకున్న అబ్రహాం సంతానం. मेरा चुना हुआ अब्राहम का संतान। ఆది కాండం 12వ అధ్యాయం అంటాడు, पति के बारे में कहता అబ్రహాము है, अब्राहम ఇదిగో నిన్ను ఆశీర్వదిస్తున్నాను నేను. मैं तुझे आशीष दूंगा, ఓ నిన్ను ఆశీర్వదిస్తున్నాను. तुझे आशीर्वाद करता నీ हूँ। వంశము ద్వారా భూలోకాలను तेरे ఆశీర్వదించబడతాయి. वंश के द्वारा पृथ्वी के सारे कुल आशीष पाएंगे। అందులో నువ్వు నేను కూడా ఉన్నామండి. उसमें आप और हम भी है। అర్థమవుతుందా? समझ में आ रहे? నువ్వు నేను కూడా ఉన్నాం. आप और हम भी है उसमें। ఈ ఆశీర్వాదం కింద ఉన్నాం. इस आशीष के नीचे है हम। ఏం భయపడద్దు. डरने की आवश्यकता नहीं है। నిజమైన క్రైస్తవుడు, जो हकीकत में ईसाई है, నిజంగా ఆత్మలో వాక్యం ద్వారా పుట్టిన క్రైస్తవుడు, वचन के द्वारा आत्मा में जो पैदा हुआ ईसाई, క్రైస్తవురాలు, जो भी ईसाई है, మానవ మాతృగా చిన్న సమస్య వస్తాయి. तो इंसान होने के नाते समस्या तो आएंगे तो है। అందుకే మనం గొర్రె లాంటి వాళ్ళం అండి. इसलिए हम भेड़ों के समान हैं। గొర్రె లాంటి వాళ్ళం. भेड़ों के समान। నేను ఎన్నోసార్లు చెప్పాను, कई बार मैंने बताया था, గొర్రె వెళ్తూ भेड़ जो जाते हुए అనుకోకుండా अचानक కాలు జారి पैर फिसल कर గుంట్లో పడుద్ది. तो गड्ढे में गिर जाती है। అనుకోకుండా अचानक కాలు జారి గుంట్లో పడుద్ది. पैर फिसलता है, गड्ढे में गिरती है। ఏం చేసి తెలుసా? फिर क्या करती है? ఏం జరిగిందంటే వెంటనే లేసుద్ది, तो तुरंत वहां से उठ जाती है, చలక్క కొట్టుద్ది. तो खुद कर बाहर आती है। కాబట్టి మనం ఎవరు అండి ఇప్పుడు? इसलिए हम कौन हैं? మనం గొర్రె లాంటి వాళ్ళం. हम भेड़ के समान हैं। అందుకే ఆ గొర్రెలను కాయటానికి యేసయ్య వచ్చాడు అన్నారే కానీ గొర్రెలేం గాయలే ఆయన. तो इसलिए बोला उन भेड़ों को चराने के लिए यीशु आया, मगर ये मतलब नहीं है कि यीशु केवल वो जंतु जो भेड़ों को चराने के लिए ఇది आया। అలంకార శబ్దం. तो अलंकार शब्द కొన్ని బైబిల్ అలంకార శబ్దాలు ఉండేయండి. तो बाइबल में कुछ अलंकार शब्द के వాటిని तौर पर అపార్థం बताया చేసుకున్నారు చాలా गया। మంది. कुछ लोग उसे ना समझने బైబిల్ वाला తెలియని बुरा వాళ్ళు అన్ని समझते हैं। జనులు అపార్థం చేసుకుంటున్నారు. अन्य जाति जो बाइबल को नहीं जानते उसे पूरा ఆయన ఎప్పుడు समझते हैं। గొర్రెలు గాయలా. वो कभी भी भेड़ों को नहीं चराया। ఆ మనుషులు మనమేనని ప్రవక్త ద్వారా ఎస్కేల్ ద్వారా మాట్లాడాడు. तो वो भेड़ हम ही है करके एस्केल के द्वारा, ప్రవక్తల ద్వారా మాట్లాడిన మాటలు నమ్మని మన్నమతుల్లారా అన్నాడు. नबियों के द्वारा कहने वाली बातों पर भरोसा ना करने वाले निर्बुद्धियों बोला। ఒక ఆఫీసర్
ఆఫీసర్ అన్నాడు నాతోటి, एक अफसर ने कहा मुझसे, రావుజీ राव जी యేసు ప్రభు గొర్రెలు కాపరి, यीशु मसीह तो चरवाहा है। గొర్రెలు కాపరి అన్నాడు. भेड़ चरा సార్ ఓ గొర్రెలు కాపరి కాదు, मैंने कहा वो भेड़ों को नहीं నువ్వు चराया, నేను గొర్రెలు లాంటి आप వాళ్ళమే, और हमें भेड़ों का समान है, తప్పిపోయాము भटक चुके हैं, తప్పిపోయాము. भटक चुके हैं। అందుకే इसलिए ప్రవక్త అన్నాడు, नबी ने कहा था, యెహెజ్కేలు ప్రవక్త అన్నాడు, यहेजकेल नबी ने ఆ कहा, గొర్రెలు మనుషులు మీరు. भेड़ जो है मनुष्य आप ही हो। అందుకే యేసయ్య అన్నాడు, इसलिए यीशु ने कहा, ఓ ప్రవక్తల మాటలు నమ్మని మన్నమతుల్లారా, हे निरुपद्धियो, भविष्यवक्ताओं की बातों को नहीं मानते हो। ఆయన ముఖం ఎంత అయిపోయింది. तो ये सुनकर उनका मुंह छोटा पड़ गया। అప్పుడు నేను అనుకున్నాను, तब मैंने सोचा, అబ్బా ఎంత అపోస్తుల ద్వారా మనకి ఎంత ఆధిక్యత ఇచ్చాడు, प्रेरितों के द्वारा हमें कितना अधिकार दिया है, అపోస్తుల బోధ కింద ఉన్న మనకి ఎంత జ్ఞానం ఇచ్చాడు. प्रेरितों के संदेश के नीचे रहने वाला हमें कितना నువ్వు అధికారుల ज्ञान దగ్గరికి दिया। వెళ్ళినప్పుడు जब आप अधिकारियों के पास వాళ్ళ जाते हो మాటలకి నువ్వు ఎలా చెప్పాలో నీకు నేను పరిశుద్ధాత్మ నీకు ఆత్మనిస్తానన్నాడు. तो इन अधिकारियों के सामने खड़े होकर किस तरह बोलना चाहिए उसके लिए मैं आपको पवित्र आत्मा का सामर्थ्य दूंगा बोला। ఎంతమంది అధికారుల దగ్గర తీసుకెళ్ళాడు कितना अधिकारियों के पास लेके गए, దేవుడు, వాళ్ళు ఎదురాడకుండా మాట్లాడాడు. परमेश्वर ने उनको मुंह नहीं खोलने दिए, इतना बात करने के ప్రభువులో सामर्थ्य दिया। ఉండే వాళ్ళని ఎప్పుడు వదిలిపెట్టడండి. प्रभु में रहने वालों को कभी वो छोड़ेगा नहीं, యథార్థవంతులను చూస్తున్నాడు वो खरे सीधे लोगों को वो देखता रहता కదా. है। మంచివారిని చెడ్డవారిని, సామెతలు గ్రంథము సామెతలు మంచివారిని చెడ్డవారిని ఆయన చూస్తున్నాడంట. तो नीचे वचन మంచివారిని में लिखा है, भले बुरे दोनों लोगों को वो देखता रहता है। 15వ అధ్యాయము नीचे वचन సామెతలు 15 में, సామెతలు 15:3 15 का 3 में, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని ఆయన చూచుచుండును. 15 का 3 नीति वचन, यहोवा की आंखें सभी स्थानों में लगी रहती है, वे बुरे भले दोनों को देखती रहती है। ఎవరిని చూశాడండి? किसको देखा? అగరును చూశాడు. हजरा को देखा, అగరును చూశాడు. हजरा को देखा। అగరు మంచిది, हजरा अच्छी है, యజమానుల మాట ఉంది, मालकिन की बात मानी, యజమానుడు మాట ఉంది, मालिक का बात मानी వివాహం చేసుకుంది, और वो शादी कर ली। దేవుడు గర్భం తెరిచాడు, परमेश्वर ने गर्भ खोला, దేవుడు గర్భం తెరిచాడు. गर्भ खोला। చూడండి ప్రియులారా, देखिए, ఈ గర్భం తెరిచినప్పుడు నేను అనుకుంటాను, मैं सोचता हूँ जब ये गर्भवती हुई तो గర్భం తెరిచిన పాపం ఈ శారాకి గర్భం తెరవలేదు కాబట్టి शारा का गर्भ नहीं खुला गया। కొన్నిసార్లు ఆమెను చూసి అది ఆమె ఏం చేస్తున్నా గానీ ఈ బాధగా ఉంటుందని అనుకుంటున్నాను. तो शारा को ही अपने आप को लगा होगा, हजरा को देखकर ये गर्भवती हो तो कुछ ऐसा अपना आप को छोटा महसूस किया होगा। ఆమె ఎవరు? దాసి అండి, वो तो दासी है, దాసి. दासी, వాళ్ళ కింద పడి ఉంటే దాసి. उनके पैरों के तले पड़ी रहने वाले दासी नहीं है, दासी है वो। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, యథార్థవంతులను ఆయన చూస్తాడు, तो खरे लोगों को वो देखता है, ఎప్పుడు చూస్తాడు. हमेशा देखता रहता है। యెహోవా కనులు ప్రతి స్థలము మీద ఉన్నాయి. यहोवा के आंखें सब स्थानों में हैं। చూడండి ప్రియులారా, देखिए प्रियो, సామెతలు नीति वचन 5:21, 5:21, నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటిని ఆయన గుర్తించును. क्योंकि मनुष्यों का मार्ग यहोवा की दृष्टि से छिपी नहीं है और उसके सभी मार्गों को ध्यान करता है। అందుకే దావీదు అంటాడు, इसलिए दाऊद कहता है, కూర్చోటం, बैठना, లెగవటం, उठना, నడచటం, चलना, వండుకోవటం, लेटना, అన్ని सारे। ఇప్పుడు అన్ని నీవు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావు అని తెలుసు, आप कौन सी हालत में हो अभी वो भी మనం जानता ఏ है, స్థితిలో ఉన్నావు అని తెలుసు. हम कौन सी स्थिति में वो जानता है। కాబట్టి దేవుని స్తుతించు. इसलिए परमेश्वर की स्तुति करो। అందుకే భక్తులు అంటాడు, इसलिए भक्त बोलता है, దేవుని స్తుతించుము, ఎల్లప్పుడు దేవుని స్తుతించు. परमेश्वर की स्तुति करो, हमेशा परमेश्वर की అంటాడు, स्तुति, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. परमेश्वर ఆయన की स्तुति करो, हमेशा परमेश्वर की स्तुति करो। ఆయన పరాక్రమ కార్యములు, ఆయన పరాక్రమ కార్యములను బట్టి, ఆయన ప్రభావము, ఆయన ప్రభావమును బట్టి నిత్యం స్తుతి। నిత్యము స్తుతించుడి. उनके पराक्रम कार्यों को लेकर, प्रभाव सहित कार्यों को लेकर हमेशा उनकी स्तुति करो। నువ్వు నేనంటే కోపమేం కాదండి, आप और हमारे ऊपर परमेश्वर का कोई गुस्सा नहीं है, నువ్వు నేనంటే కోపం కాదు. कोई गुस्सा नहीं है परमेश्वर। మనలో ఉన్న ఏదైనా వ్యతిరేకత ఉంటే అని కోపం, हमारे अंदर परमेश्वर का विरुद्ध कुछ है तो उससे वो गुस्सा करता है। మనలో ఏమైనా వ్యతిరేకత ఉంటే అని కోపం. हमारे अंदर कुछ भी विरुद्ध बात है तो इसलिए गुस्सा करता అవి है। తీసేసుకుంటే మనల్ని ఎంత ప్రేమ. अगर वही चीज हम हमारे अंदर से हटा देगा तो वो बहुत प्रेम करेगा। మనలో ఉన్న వ్యతిరేకతలో ఆజ్ఞానుసారంగా లేని వాటిపైనే ఆయనకి కోపం. हमारे अंदर जो परमेश्वर का विरुद्ध चलता है, आज्ञा के अनुसार नहीं चलता, उन्हीं विषयों से वो गुस्सा करता है। అంతేగాని इतना ही है, మన మీద కోపం లేదు ఆయనకి, और अलग से कोई हमारे ऊपर गुस्सा नहीं है उन्हें, మన మీద కోపం లేదు. परमेश्वर का हमारे ऊपर गुस्सा नहीं है। ఆదాము చేసినటువంటి పాపము పాపమెరుగని మనల్ని కూడా ఏల్తుందంట. तो
तो आदम ने जो पाप किया था, हम पाप से अज्ञात थे, फिर भी हमारे ऊपर वो पाप राज कर रहे అందుకు పౌలు అంటాడు, हैं। इसलिए पौलुस कहता है, నాలో మంచిది ఏది ఉందని నాకు ఎరగను, నేను అసలు లేదు, मेरे अंदर ऐसा कोई अच्छा नहीं है। నా పుట్టుకే పాప పుట్టుక, मेरा पैदा होना ही पाप में, నా పుట్టుకే పాప పుట్టుక. मेरा पैदाइशी पाप में అందుకే ఆదాము ద్వారా అందరూ పాపంలో ఉన్నారు. हुआ। इसलिए आदम की वजह से सभी के सभी पाप में हैं। దేవుని కృపావరము క్రీస్తు ద్వారా అందరము రక్షించబడ్డాం. परमेश्वर की महान कृपा का वरदान है, यीशु मसीह के द्वारा सबको उद्धार पाए। ఆ బహుమానం యేసయ్యే. वो इनाम, वो प्रतिफल मसीह। ఓ అబ్రహాం, हे अब्राहम, నేను నీకు డాలుని, मैं तुम्हारे लिए ढाल हूँ, నేను నీకు బహుమానం ఇవ్వబోతున్నాను. मैं तुम्हारा बहुमूल्य हूँ। ఆ బహుమానము ओ इनाम, భూమి మీద ఉన్నటువంటి వంశాలన్నీ ఆశీర్వదించబడతాయి. पृथ्वी पर के सारे कुल आशीष पाएंगे उसके द्वारा। మనకేదైనా చింత వచ్చినప్పుడు, हमें कोई चिंता होती है, మనకేం బాధ వచ్చినప్పుడు कोई परेशानी होती है, వెంటనే ప్రభావితం అవుతాం. तो तुरंत हम प्रभावित तो हो ही जाते हैं। మానవులం కదా, इंसान है ना, అవుతాయి. हो जाते हैं। కానీ लेकिन క్రైస్తవులు हम ईसाई है, అది గుర్తుంచుకో. इस बात को याद रखना। కానీ लेकिन పరిశుద్ధులవి पवित्र है हम, అది గుర్తుంచుకో. ये भी याद रखना है। కానీ लेकिन మంచి మాటలు వింటున్నవారు, हम अच्छी बातों को सुनने वाला है, దేవుని సన్నిధిలో గడుపుతున్నవారు, परमेश्वर का सम्मुख समय बिताने वाला, అది గుర్తుంచుకోవాలి. इस बात को भी याद रखना। వెంటనే గొర్రెలేసినట్లు ఎగవాలి. तुरंत जैसे भेड़ उठ गया वहां से उठना కిచెన్లో నుంచి గొర్రెలేసి చూసా, जैसे उस कीचड़ से भेड़ उठ जाती है ना, లేచి ఏం చేసి తెలుసా, లేచి ఏం చేసి తెలుసా, उठकर क्या करती है, లేచి మామూలు నడవదు, तो उठकर यूं सीधा नहीं चलती, అట్ట ఇదిలించుకుంటది, अपने आप को झाड़ते हुए चले जाती है, అట్ట ఇదిలించుకుంటది. झाड़ते हुए चली जाती है। అట్లని మనం కూడా इसी प्रकार हम వెంటనే तुरंत ही తప్పు చేశానయ్యా, गलत किया हूँ प्रभु में, క్షమించయ్యా, मुझे क्षमा कर, నేను అలా ఆలోచించకూడదు. मुझे ऐसा नहीं सोचना चाहिए ఏదో था। కోపంలో, तो कोई गुस्सा में, ఏదో కోపతాపంలో गुस्सा में గబక్కన అన్నానయ్యా, मैंने ऐसे बोला, గబక్కన అన్నానయ్యా, अचानक बोल दिया, నన్ను క్షమించయ్యా, मुझे क्षमा कर, నేను తప్పు చేశానయ్యా, मैंने गलत किया हूँ, నన్ను క్షమించయ్యా. मुझे क्षमा कर। పశ్చాత్తాపడాలి, पश्चाताप करना है, చేసిన పాపాలు పశ్చాత్తాపం. जो पाप किए उसके మీరు पश्चाताप ఏదో करना। పాపం చేశారు, పెద్ద ఘోరం చేశారు అనుకోబోకండి. अब ये मत सोच रहा बहुत बड़ा गुनाहगार हो, बड़ा पाप किया ఓ हो, పెద్ద ఘోర పాపిని అనుకోబోకండి. बहुत भयानक पापी हूं करके मत सोचो, అయిపోయింది నా పని बस అనుకోబోకండి. खत्म हो गया करके मत ఇక सोचना, నా పని అయిపోయింది मेरा అనుకోబోకండి. काम खत्म करके मत सोचना। ప్రియులారా, प्रियो, దయగలిగిన దేవుడు दया करने वाला परमेश्वर है। లోకాసువార్త 13వ అధ్యాయంలో लूका का 13 में ఎంతకాలం ఈ చెట్టు, इतना समय तक ये पेड़ को रखोगे, ऐसा ఎంతకాలం ఈ చెట్టు कहाँ कब तक रखोगे इस पेड़ को? భూమిని ఆక్రమిస్తుంది, ये तो धरती को घेर के रखा है, అనవసరంగా యూరియా వేస్తున్నావు, बेकार में इसके लिए खाद डालते हो, సూపర్ వేస్తున్నావు. तो खाद डालते हो, దీన్ని తీసేసి ఒక మొక్క ఎత్తే మంచిదిగా, इसे काट डालकर दूसरा डाले तो अच्छा होगा దీన్ని ना, నరికేసి इसे काटे ఏళ్ళుతో కూడా పెల్లకించేసి तो जड़ समेत उखाड़े, తీసుకెళ్ళి పక్కన తోట పక్కన పడేసి तो बगीचे का बाहर फेंक देगा। ఇక్కడ तो ఒక మంచి కొబ్బరి మొక్క ఎత్తే एक अच्छी नारियल का पेड़ लगाए तो ఈ కొబ్బరి మొక్క బాగా పెరుగుతుగా. ये अच्छी तरह बढ़ेगी ना। ఎందుకు దీనికోసం వేస్ట్? क्यों इसके लिए इतना समय वेस्ट? మాలి तो मालिक क्या करता है? యజమానుడు అంటే యెహోవా దేవుడు, तो मालिक वाने की యెహోవా దేవుడు, యజమానుడు అంటే యెహోవా, मालिक यानी कि यहोवा परमेश्वर, యజమానుడు అంటే యెహోవా దేవుడు, మాలి అంటే యేసు ప్రభు. मालिक यहोवा परमेश्वर, मालिक यीशु मसीह ही है। యెహోవా దేవుడు యజమానుడు, ये मालिक जो है परमेश्वर, మాలి అంటే యేసు ప్రభు. मालिक जो है यीशु मसीह है। ఏమేసు, क्या यीशु? ఏమేసు, कौन सा यीशु? ఏంది ఇన్ని సంవత్సరాలు అవుతుంది? क्या है यीशु? इतना साल हो गया, ఇప్పుడు 8,000 సంవత్సరాలు అవుతుందండి. कितना 1000 वर्ष हो गया, 6,000 అంటే 4,000 యేసు ప్రభు వచ్చి ఇప్పుడు 4,025 సంవత్సరాలు. यीशु मसीह आके 2025 साल यीशु मसीह आकर। అంతకు ముందు అబ్రహాంకు ఆశీర్వదించినప్పటి నుంచి, अब्राहम के जब से आशीष किया 2000 2000 అప్పటి నుంచే ఆశీర్వాదం కదా तब మనకి. से आशीर्वाद है ना। में మరి ఈ ఆశీర్వాదం ఏది? कहाँ है ये आशीष? ఏది యేసు? कहाँ है? ఏది యేసు? कहाँ से है यीशु? कहाँ है? ఎందుకంటే అనవసరంగా बेकार में क्यों? నేను కాపాడినాను. मैं इनको नहीं बचाऊंगा। బయటికి వెళ్ళినా, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినా, బయట ఇంటికి వచ్చి నేను కాపాడను. ये घर से बाहर निकलते या बाहर से घर के अंदर आते तो भी मैं नहीं बचाऊंगा। ఏ రక్షణ లేదు, उद्धार नहीं है, నేను అనుకున్నట్టుగా లేదు. जैसा मैं चाहता हूँ वैसा नहीं है लोग। అప్పుడు యేసు ప్రభు అంటాడు, तब यीशु कहेगा, అయ్యా మంచి కాపరి अच्छा चरवाहा రోజు हर दिन లైవ్ లో మాట్లాడుతున్నాడు, लाइव में बात करता है, లైవ్ లో మాట్లాడుతున్నాడు, लाइव में बात करता है, ఆదివారం హెచ్చరిస్తున్నాడు, इतवार को सावधान करता है,
కలిసినప్పుడల్లా సమస్యలు ఉంటే ఎత్తిస్తున్నాడు. जब भी समस्या तो तब भी सावधान करता है। ఏమో ఇవాళ కాదు రేపు మారుతారేమో, क्या पता आज नहीं तो कल बदलेंगे, మారుతారేమో. बदलेंगे। అయ్యే అదే అనబాకు, అట్ట तो ऐसा नहीं बोलना, అట్టనబాకు, ऐसा नहीं बोलना, అట్టనబాకు. ऐसा नहीं बोलना। దేవుడు ఎంతగా క్రీస్తు ఎంతగా బతిమలాడుతుందో తెలుసా, मसीह कितना उनको मनाने की कोशिश करता है, पता है? ఎంతగా బతిమలాడుతుందో తెలుసా. कितना उनको विनती करता है मालूम है? స్టెఫన్ రాళ్లతో కొడుతున్నప్పుడు स्टेफनस को सब पत्थरों से मार रहे थे। యేసు ప్రభు తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని यीशु मसीह पिता के दाहिने हाथ में बैठा हुआ था, లేచి నిలబడ్డాడు. उठ खड़ा हो गया। చూసారా, देखा, లేచి నిలబడ్డాడు, उठ खड़ा हो गया, కూర్చోలేకపోయాడు. बैठ नहीं पाया ఎందుకంటే क्योंकि తన భక్తులను చంపుతున్నారు, उसके भक्तगणों को मार रहे थे, రాళ్లతో కొడుతున్నారు. पत्थरराव कर रहे थे। పౌలేసు पौलुस యెరూషలేము నుంచి यरूशलेम से యాజకుల నుంచి పత్రాలు తీసుకుని याजक से पत्र लेकर దమస్కు వెళ్తున్నాడు. दमस्क को जा रहा था। దమస్కులో ఉన్న విశ్వాసులందరూ నరికి ఇష్టం వచ్చినట్టు చేయడానికి వెళ్తున్నాడు. तो दमस्क के सारे विश्वासियों को खत्म करने के लिए जा रहा था। అప్పుడు ఏమన్నాడు, तब क्या कहा? మార్గ మధ్యలోనే, मार्ग में ही, దమస్కు మార్గ మధ్యలో, दमस्क के मार्ग में ही, సౌలా ए साउल, సౌలా, ए साउल, చూసారా, देखा, చూచుచున్న దేవుడు, देखने वाला परमेश्वर, సౌలును చూచుచున్న దేవుడు, साउल को देखने वाला परमेश्वर, దమస్కులో ఉన్న విశ్వాసులను చూచుచున్న దేవుడు, दमिश्क के विश्वासियों को देखने वाला परमेश्वर, నిన్ను నన్ను చూచుచున్న దేవుడు, मुझे और आपको देखने वाला परमेश्वर है। నేను చూచుచున్న దేవుడు, నన్ను చూచుచున్న దేవుడు నేను ఎరిగి ఉన్నాను. जो ईश्वर मुझे देखता है मैं उस परमेश्वर को जानता हूँ। అలాంటి మాటలు మాట్లాడాలి, इस तरह की बातें हम बोलने అలాంటి మాటలు మాట్లాడాలి. ऐसा ही बातें करें हम। తిరిగి వెళ్ళిపోయింది, तो लौट कर चले गए, హగరు వెళ్ళిపోయింది. తిరిగి हजर लौट कर गए। దేవుడు చెప్పాడు వెళ్ళిపో, परमेश्वर ने कहा था जाओ, ఆమె చేతి క్రింద ఉండు. उसी की नीचे रहो करके बोला। మనం ప్రభు చేతి కింద हम ఉండాలి, प्रभु के हाथ में बने रहना है, ఆయన్ని వ్యాసించాలి. उनसे विनती అదే ఒక करते వాక్యం रहना। ఉంది, యజమానుడు వైపు తన దాసుడు చూచినట్టుగా जैसे मालिक के ओर अपने दास देखते हैं, నిత్యం మనం చూస్తూ ఉండాలి. इसी तरह हम दास बनकर मालिक की ओर ताकते रहना నీ चाहिए। మీద నా మీద దయ పుట్టాలి ఆయనకి. परमेश्वर का दया आपको और हमारे ऊपर आना चाहिए। అందుకే ఏమంటారు తెలుసా, इसलिए क्या कहता पता है? సజీవ యాగముగా, जीवित बलि होकर, చూడండి ఏమంటారు అక్కడ, देखिए क्या कहता है? సజీవ యాగముగా అంట जीवित बलि होकर మనమంట సమర్పించుకోవాలంట. हम अर्पण करना है अपने आप को, చూడండి సజీవ యాగముగా. जीवित बलि। ముందు కీర్తనాకారుడు ఏమంటాడంటే भजनकार देखो 50వ కీర్తన 23వ వచనం, 50 भजन संगीता का 23वीं वचन। స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు. तो कहता है धन्यवाद के बलिदान चढ़ाने वाला मेरा महिमा करता है। ఏమంటాడండి, क्या कहता है? స్తుతి యాగము చేస్తున్నవాడు. धन्यवाद के बलिदान चढ़ाने वाला। స్తుతి అంటే బలండి, యాగం అంటే బలండి. तो याग यानी कि बलि, యాగము అంటే బలి, याग यानी कि స్తుతి बलि। యాగము तो धन्यवाद की बलिदान, బలి లాంటి స్తోత్రం. बलि की जैसा स्तुति। అంటే నీవు స్తోత్రాలు చెబుతున్నప్పుడు ఆకలి దప్పులు అన్నీ ఈ లోకంలో ఉన్నావో లేవో అని కూడా తెలియకుండా ఆయనకి స్తుతిస్తూ ఉండాలి. మన సమస్యలు మన బాధల నుంచి స్తుతిస్తూ అంటే బలియాగం, బలి చేసినట్టుగా ఉండాలి అది. तो चाहे कितने भी समस्या परेशानी क्यों ना हो, फिर भी हम उन सबसे उबार कर परमेश्वर की भलाइयों को लेकर धन्यवाद करते हैं। उसमें हमें भूखा प्यासा भी महसूस नहीं होनी चाहिए। అట్టుంటామండి అసలు, क्या ऐसा रह पाते हम? అట్టుంటామా? कैसे रह पाते हम? సమస్యలు వచ్చినప్పుడు, जब समस्या में पड़ जाते हैं, శోధనలు వచ్చినప్పుడు जब परेशानी में आ जाते हैं, వాటి వైపు ఎక్కి వెళ్లకుండా तो उन्हीं की ओर हम ना जाए, మోకరించి घुटनों में आकर నీ మోకాళ్ళు నల్లగా అయిపోవాలి. आपके घुटने काले पड़ना चाहिए। నాకు సమస్య వచ్చింది, मेरे समस्या आ गया, ఆ సమస్య పోవటానికి इस समस्या से बाहर आने के నేను लिए ప్రార్థిస్తూ ఉన్నాను. मैं प्रार्थना करता ఒక రోజు हूँ। నీ మోకాళ్ళు చూపించాలి, तो आप एक दिन अपने घुटनों को दिखाना है, సంఘానికి నీ మోకాళ్ళు చూపించాలి. कलीसिया के सामने आपके घुटनों को నా दिखाना है, మోకాళ్ళు నల్లగా అయిపోయినాయి. कहना कि देखो मैं घुटना में आकर दुआ करा, देखो कैसा ఒకసారి काला पड़ गया। ఒకసారంట एक बार ఒక దైవదాసుని एक प्रभु के दास को ఒక అధికారి పిలిచాడు. एक अधिकारी ने बुलाया, ఏయ్ లోపల బంధించేశాడు. उसको बंद करके रख दिया। నీ ఆస్తులను నాకు రాసి, तेरी सारे संपत्ति मुझे लिख के दे, ఎన్ని ఆస్తులు ఉన్నాయో जितने सारे संपत्ति है అవన్నీ నాకు రాసి, सारा कुछ मेरे को लिख के देना। రాసి అంటే लिखे दो बोला तो వెంటనే ఈయన సంఘస్థులు ప్రార్థించమన్నాడంట. तो तुरंत कलीसिया के लोगों से कहा బంధించేసి प्रार्थना करो, బంధించేసారు ఆయన, क्योंकि उनको बंदी बनाया था, బంధించేసి बंदी बनाया, నిన్ను ఇప్పుడు చంపుతాం, आपको अभी मार डालेंगे। నీ ఆస్తులను మాకు రాసి. पूरा सारा धन संपत्ति వెంటనే लिख के हमें दो। సంఘం పూజ చేశాడు, तुरंत कलीसिया को बताया, ప్రార్థించమన్నాడు, प्रार्थना मांगा, ప్రార్థిస్తున్నాడు, प्रार्थना कर रहे हैं। ప్రార్థిస్తున్నాడు. जब प्रार्थना कर ఒక రోజు रहे అన్నాడంట, थे, एक दिन कहा నేను తప్పకుండా ఇస్తాను, मैं जरूर दूंगा। ఒక్కసారి एक बार నా ప్రార్థన గదికి వచ్చి, मेरी प्रार्थना का समय पे आ जाओ, నా ప్రార్థన గదికి వచ్చి मेरी प्रार्थना का कमरे के पास आ जाओ, ఇస్తాను నీకు అప్పుడు. तभी दूंगा। "ఏయ్, నీ ప్రార్థన గదే కదా పా." तेरी प्रार्थना को तो कमरा है, जाओ करके गया। వెళ్ళాడు, गया ఇంతంత లోతులు గుంటలు పడ్డాడు. तो का प्रार्थना का कमरा में देखा तो गड्ढे पड़े हुए थे। ఏది మోకాళ్ళు,
जहाँ हम घुटने रखते थे మోకాళ్ళు ఇంత తర్వాత గుంటలు. तो घुटने की जगह में गड्ढे पड़े हुए थे. ఏమన్నాడు తెలుసా? क्या बोला पता है? ఈ మోకాళ్ళ మీద ఉండి సంపాదించినదంతా ఇదంతా దేవుని కొరకే. ये मैं तो घुटनों में आकर कमाया था, ये सब कुछ परमेश्वर की खातिर. దేవుడిది ఇచ్చిన ఇదంతా ये सब कुछ परमेश्वर ने ही दिया నేను है. ఎవరి దగ్గర मैं తీసుకోలేదండి. किसी और के पास से नहीं लिया. ఇదిగో ఆ గుంటలు చూడు, गड्ढे को देखो, గుంటలు పడ్డి. गड्ढे पड़ गए. పిల్లరా, प्रियो, అలాంటి ప్రార్థనగా ఉండాలి మనం. ऐसे प्रार्थना होनी चाहिए. మన క్రైస్తవులు ఎక్కువగా ఏం తెలుసా? हमारे ईसाई ज्यादातर क्या पता है? దేవుళ్ళో చేయాల్సిన చేయరు, परमेश्वर में जो करना चाहिए वो नहीं करते, అట్లా చేయరు. ऐसा नहीं करते. దేవుడు చేయాలి, దేవుడు చేయాలి. और कहता है परमेश्वर करना है, करना है, చేస్తాడు, वो करेगा. చేయడంటలా. मना नहीं कर रहे. ఏమంటాడు ఇక్కడ? क्या कहता है? స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు. तो धन्यवाद की बलिदान करने वाला मेरी स्तुति करता है. ఇంకా और రోమాపత్రిక रोमियो की लिखी 12వ అధ్యాయము 12 अध्याय 1వ వచనం చూస్తే, पहला वचन को देखिएगा. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. इसलिए हे भाइयों, मैं तुमसे परमेश्वर की दया स्मरण दिलाकर विनती करता हूँ कि अपने शरीरों को जीवित और पवित्र और परमेश्वर का भावता व बलिदान करके चढ़ाओ, यही तुम्हारा धार्मिकता सेवा है, आत्मिक सेवा है. ఏమంటున్నాడు? क्या कहता है? పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగము. कहता है जीवित बलिदान और पवित्र होना चाहिए. బ్రతికుండి కూడా చచ్చిన వాడిలాగా. तो जीवित रहते हुए भी मरे हुए के समान. అంటే ఏంటి తెలుసా? इसका मतलब पता है? ఈ లోకంలో కొన్ని వస్తువులు మనకి కాదు. तो इस संसार की कुछ चीजें हमारे लिए नहीं है. వాటి పట్ల మనం చచ్చిపోయినట్టుగా ఉండాలి. उस विषय में हम अपने आप को मरे हुए समझना चाहिए. చచ్చిపోయినట్టుగా ఉండాలి. अपने आप को मरे हुए కొన్ని మనకు ఉండవండి, కొన్ని ఉండవు. कुछ चीजें हमारे लिए नहीं है, కొన్ని అనుభవించకూడదు. कुछ चीजों को అసలు हमारे పౌలు को नहीं అంటాడు, करना चाहिए. పౌలు అంటాడు, पौलुस कहता है ఈ లోక నటన గతించుచున్నది. इस संसार के नाटक खत्म होने वाला है. ఈ మాయా మోహం అయిపోతుంది ఇక. इस संसार का मोह खत्म होने वाला है, అయిపోతుంది ఇక. खत्म होने वाला है. కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ఆఖరి దినాల్లో ఉన్నాం. आखिरी दिनों में है. చూడండి, देखिए, అగరు చూడండి, अजरा को देखिए. నన్ను చూచిన దేవుణ్ణి నేను చూస్తున్నాను. जिस परमेश्वर ने मुझे देखा मैं उसे देख. దావీదు అంటాడు, दाऊद कहता నా है మనసుకు మాటలు, మా మనసుకు ఆలోచన రాకముందే నీకు తెలుసు. मेरे मन में बातें उत्पन्न होने से पहले ही तू जब నా నాలుగు నా మాట రాకముందే నీకు తెలుసు. मेरे मुंह से बात निकलने से पहले तू जानता है. అంటే यानी कि మనకంటే ఆయనకి ఎక్కువ తెలుసు. यानी कि हमसे ज्यादा वो ही जानता है हमारे बारे में. మనుషుల విషయం గురించి ఆయన చెప్పక్కర్లేదు. मनुष्यों के बारे में कोई और उन्हें बताने की आवश्यकता नहीं है. మికాయ ఎవరు ఆయన? నతానీయులు వచ్చాడు. नथानिएल आए थे. ఇదిగో మనం మెస్సీని చూసాం. मैसिया को हमने లేఖన देखा. భాగాల్లో రాయబడిన మెస్సీ వచ్చాడు అన్నాడు. तो पवित्र शास्त्र में लिखा गया मैसिया को हमने देखा. ఎక్కడి నుంచి వచ్చాడు అన్నాడు? कहाँ से आया? నజరేతు నుంచి అన్నాడు. नाजरत से. అరే పిచ్చోడా, अरे पागल. లేఖనంలో ఎవరు రాసింది? तो पवित्र शास्त्र में क्या లేఖనంలో लिखा? ఎవరు రాసింది? पवित्र शास्त्र में क्या लिखा है? నజరేతు గలీల నుంచి మంచి వస్తుందా ఏదన్నా? नाजरत से कोई अच्छी वस्तु आ सकती है? వచ్చి చూడు. आकर देखो बोला. ఏమన్నాడు తెలుసా? क्या बोला? ఇదిగో నిన్ను చూడక ముందే నీ గురించి నాకు తెలుసు. मैं तुझे देखने से पहले ही तुझे अच्छी तरह जानता అంజూరపు हूँ. చెట్టు కింద ఉన్నప్పుడే నాకు తెలుసు. अंजीर के पेड़ के नीचे था तभी से मैं जानता हूँ तुझे. అలాగో ఇజ్రాయేలులో చాలా గొప్పవాడి నువ్వు. इजराइल में तू बहुत महान है. నా గురించి నీకెంతకేం తెలుసు? मेरे लिए आप क्या जानते हो? అరే పిచ్చోడు, నువ్వు అంజూరపు చెట్టు కింద ఉండగానే చూసా. मैं जानता हूँ ये पागल, तू जब अंजीर के पेड़ के नीचे था. ఇజ్రాయేలులో ఆడవాళ్ళు ఏదో తెలుసా, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ इजराइल के लोग क्या करते थे पता है? అంజూరపు చెట్టు కింద కొన్నిసార్లు ప్రశ్నిస్తారంట. अंजीर के पेड़ के नीचे उनकी कई बार डिलीवरी होती పనులు है. చేసుకుంటుంటారు. काम काजों में जाते थे, కష్టజీవులు వాళ్ళు. वो कष्ट करने वाले थे. గర్భవతులు जो गर्भवती పనులు स्त्री है, చేసుకుంటానే ఉంటారు డెలివరీ దాకా. तो डिलीवरी होने तक काम करते కొన్నిసార్లు रहते పనులు చేసుకుంటూ అంజూరపు చెట్టు కింద ప్రశ్నిస్తారు. हैं. तो काम काज के दौरान वो अंजीर के पेड़ के नीचे उनकी మీ అమ్మ delivery నిన్ను हुआ అంజూరు చెట్టు కింద ప్రశ్నించినప్పుడు చూసాను నిన్ను. तो कहता है तेरी माँ जब आपको पैदा कर रही थी अंजीर के पेड़ के नीचे तभी मैंने देखा. ఆశ్చర్యపోయాడండి. अचंबा हो गया. ఆయన ఆశ్చర్యపోయాడు. नतानिएल अचंबा ఓ हो गया. అయ్యో నువ్వు నిజమైన దేవుడు. हाँ सच्चे परमेश्वर का पुत्र आप. మనం వాక్యం వింటున్నప్పుడు हम वचन सुनते वक्त వాక్యాన్ని శ్రద్ధగా వింటే वचन को अगर श्रद्धा से सुनेंगे, దైవదాసం ద్వారా ఏం మాట్లాడాడండి. प्रभु दास के द्वारा क्या बात की आपने. వర్షం కురిసినట్టుగా एक మాట్లాడాడు. बारिश के समान ఈ आपने बात అనుభవం किया. నువ్వు ఆ ఆత్మీయ వర్షంలో తడిసిపోవాలి. तो इस आत्मिक बारिश में आपको डूबना వాక్యం भीगना వినేటప్పుడు होगा. ఒకే ఒక చూపు నజరు वचन सुनते वक्त एकाग्रता होनी चाहिए. అంతే ఉండాలి. बस ऐसा ही बने रहना है. బా ఎంత బాగా మాట్లాడేవయ్యా, तो कितना अच्छी तरह बात किया प्रभु ఎంత आप. బాగా कितना మాట్లాడేవయ్యా. अच्छी तरह प्रभु आप నాతో మాట్లాడిన దేవుడు, मेरे से बात किया परमेश्वर. నాతో మాట్లాడిన దేవుడితో నేను మాట్లాడుతున్నాను. मेरे से बात करने वाला परमेश्वर से मैं बात ఈ करता రాత్రి आज रात को. ఈ రాత్రి आज रात को నాతో మాట్లాడిన దేవుడితో నేను మాట్లాడుతున్నాను. मेरे से बात करने वाला परमेश्वर से मैं बात करता నా हूँ. సమస్యలు ఆయన తెలుసు. मेरी सारी समस्या वो जानता है. ఒక్కటే
एक ही विषय, మొరపెట్టు, पुकारो, మొరపెట్టు, पुकार, కన్నీరు గార్చు. आंसू बहाओ, మన కన్నీరు బాష్ప బిందువులాగా సంతోషంగా మార్చేస్తాడు. तो हमारी आंसुओं को नाट्य के रूप में बदल जाएगा. మనం చేసింది ఒకటే, हमारे एक ही काम करना, మన చేత అయింది ఒకటే, हमारे बस की में एक ही काम है, ప్రార్థన, प्रार्थना, స్తుతి, स्तुति, పాటలు, गीत, సంఘంలోకి రావటం, कलिशा में आना, వినటం, सुनना, మన చేతికి వచ్చిన పరిచర్య చేయటం, हमारे हाथ में जो काम आए वो करना, అంత మన ముందున్న పని చేసుకుంటూ పోవటం. हमारे आगे काम करते ही जाना है. పనివాడు జీతానికి పాత్రుడు. तो मजदूर है, मजदूरी का योग्य है वो. పనివాడు జీతానికి పాత్రుడు. जो मेहनत करता है वो मजदूर लेने की योग्य है. ప్రభు కొరకు, प्रभु की खातिर, ప్రభు సంఘంలో, प्रभु के कलिशा में, సహవాసం, संगति में, ప్రభు కొరకు, प्रभु के लिए, ప్రభు కొరకు. प्रभु के लिए. చిన్న ప్రార్థన. आइए प्रार्थना వందనాలు करें. నాయనా. धन्यवाद प्रभु जी. ఈ రాత్రి इस रात को మీ దాసుని ద్వారా आपके दास के మీరు द्वारा మాట్లాడారు. आपने बात की. ప్రతి మాట, हर एक बात, ప్రతి మాట हर एक बात నీ దాసుని ద్వారా, आपके दास के द्वारा, పరిశుద్ధాత్ముడా पवित्र आत्मा మీరు प्रभु మాట్లాడారు. आपने बात, బిడ్డల్ని ఈ రోజు బలపరిచారు, हर एक को आपने बल दिया, నన్ను బలపరిచారు, मुझे बल दिया, వింటున్న నన్ను బలపరిచారు, सुनने वाला मुझे बल दिया आपने, బిడ్డలను బలపరిచారు. औरों को भी ఈ बल రోజు మీ दिया. కొరకే, ये दिन आपके लिए है. మీలో आप में నన్ను చూచుచున్న దేవుణ్ణి, నాతో మాట్లాడిన దేవుణ్ణి నేను చూస్తున్నాను. मुझसे देखने वाला और मुझसे बात करने वाला परमेश्वर को मैं देखता ఈ हूँ. రాత్రి నాతో మాట్లాడిన దేవుడితో నేను మాట్లాడతాను. आज रात को जिस परमेश्वर ने मुझसे बात की मैं उससे बात నా करूंगा. గురించి అంతా తెలిసిన దేవునితో నేను मेरे మాట్లాడతాను. बारे में सब कुछ जानने वाला परमेश्वर से मैं बात ఈ करूंगा. వాక్యం సైతాన్ని ఎత్తుకుని పోకుండా प्रभु ये वचन शैतान उठा के ना ले जाने నూటికి पाए. 100 పాళ్ళు బలపడి 100 के 100 गुना రోజు बात రోజుకి करने के लिए రోజు मदद రోజుకి करना. ఆత్మీయ జీవాహారం బలపడుతూ ఆత్మలో బలంగా ఉంటానికి సహాయం చేయి. दिन पे दिन आत्मिक रोटी खाकर आत्मा में मजबूर होने के लिए सहायता करें. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, यीशु के नाम से मांगते हैं पिता. ఆమేన్. आमीन. पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगानुयुग तक सदाकाल ఇమ్మానుయేలు మనకి లైవ్లో వస్తున్న ప్రతి కుటుంబం, నీ వాక్యం వింటున్న ప్రతి కుటుంబం పైన నాయన యథార్థంగా బతుకుతూ ఇంకా సమస్యల్లో ఉండి శోధనలో ఉన్న విడుదల చేస్తామని ప్రతి ఒక్కరి పైన సదాకాలము తోడై నీడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా, प्रेज द लॉर्ड सबको. అందరికీ వందనాలు. प्रेज द लॉर्ड.